శాంతి. నేను ఆత్మను, నిరాకార జ్యోతిర్బిందు స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి. నేను ఆత్మను, శాంతి స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి. నేను ఈశ్వరీయ విద్యార్థిని, బాబా నాకు టీచర్. బాబా నాకు సద్గురువు, నేను మాస్టర్ సద్గురువును. శివ పరమాత్మ నాకు జీవిత భాగస్వామి, నేను శివ పరమాత్మకు జీవిత భాగస్వామిని. శివ పరమాత్మ నుండి బేహద్ పుత్రవాన్ భవ అనే వరదానాన్ని స్వీకరించి నేను జగన్మాతను అయ్యాను. జగన్మాత స్వరూపంలో పిల్లలందరి పాలన చేయటం నా కర్తవ్యం. జగన్మాత స్వరూపంలో పిల్లలందరికీ తండ్రి పరిచయాన్నిచ్చి తండ్రి సమానంగా చేయటం నా కర్తవ్యం. అందరూ ఇదే ఆత్మిక స్థితులై క్లాసు వినాలి. సో నిన్న ఆదివారము ఏదైతే ఫ్రెండ్లీ గెట్ టుగెదర్ అని చెప్పి హైదరాబాద్ లో చేశాము, దాంట్లో ఏం జరిగిందా అన్నది మిగిలిన విద్యార్థులకి ఈ రోజు పూర్తిగా తెలియచేస్తాను. సో మేము ఏం నిర్ణయించాము, ఏం చేద్దాం అనుకున్నాం అన్నది. సో ఇంచుమించు ఒక 75 మంది వరకు వచ్చారు. సో రాజేశ్వర్ అక్కయ్య వాళ్ళ టీమ్ సూపర్బ్ అరేంజ్మెంట్స్ వితౌట్ కంప్లైంట్స్. అంటే అరేంజ్మెంట్స్ కానీ లేదా అక్కడ ఎవరైతే సేవ అందించారో, నా 10 ఏళ్ల అనుభవంలో అయితే ఏదైనా పెట్టారంటే ఎన్నో ఫిర్యాదులు, ఇదైపోయింది అదైపోయింది, ఏ ఫిర్యాదులు లేకుండా మన రాజేశ్వరకి మంచి లీడర్షిప్ క్వాలిటీస్ తోటి ప్రోగ్రామ్ కండక్ట్ చేశారు బ్రహ్మాండంగా. అసలు 75 మెంబర్స్ రావడం అన్నది నాకు కొంత ఆశ్చర్యకరమైన విషయం. ఎందుకంటే 10 ఏళ్ల నుంచి చాలా అనుభవాలు ఉన్నాయి నాకు. యాక్చువల్ గా నా ఒరిజినల్ ఇదేముండే అంటే, వచ్చేవాళ్ళు వస్తే ఒక 10-20 మంది వస్తారేమో, వస్తే ఏదో మా ఇంటి నుంచో పాయసము వడలు ఏదో మన రాజేశ్వర్ అక్కయ్య పులిహోర తెచ్చేస్తే ఈ పులిహోర పాయసం వడలు పెట్టి 10-20 మందికి ప్లాన్ చేసేసి ఒక డిసిషన్ తీసేసుకుని వచ్చేద్దాం అనుకున్నాం. అక్కడ చూస్తే యాక్చువల్ గా 75 దాకా వచ్చారు. భోజనాలు అంటే లిస్ట్ కూడా అంతకే తయారైంది. సో ఆ రకంగా అరేంజ్మెంట్స్ అయితే పర్ఫెక్ట్ గా చేశారు. ఒకప్పుడు సేవలు పెడితే చీపురు బట్టి ఊడ్చిన రోజులు ఉన్నాయి మేము. ఎందుకంటే ఎవరు ముందుకు వచ్చేవాళ్ళు కాదు, అంత ఎవరికి వాళ్ళు విఐపీ లాగా నిలబడి ఉండేవాళ్ళు అనమాట. సో అలా ఉండే చోటు నుంచి ఈ రోజులు అరేంజ్ చేసిన వేదిక వరకు రావడం అన్నది చాలా ఇంప్రూవ్ అయినట్టే స్టూడెంట్స్ ఒక రకంగా చెప్పాలంటే. అందులో ప్రతి వాళ్ళు ధైర్యంగా వచ్చారనిపించింది. లేకపోతే ఎక్కడో వీళ్ళ మనసుల్లో భయంగా, వాళ్ళకి తెలియకుండా వచ్చాము, వీళ్ళకి తెలియకుండా వచ్చాము, ఇవన్నీ విని విని అసలు వీఆర్ జస్ట్ ఫెడప్ అన్నట్టుంది. ఏ స్టూడెంట్ నుంచి కూడా ఆ కంప్లైంట్ కూడా లేదు. మేము అబద్ధాలు చెప్పొచ్చాము, దాక్కుని వచ్చాము, దూరుకొని వచ్చాము, వెనక నుంచి వచ్చాము, ఇవన్నీ అసలు ఏది వినిపించలేదు. అందరూ ఏంటో చాలా ఫ్రీగా వచ్చి అంటే ఒక ధైర్యంగా ఒక అడుగు ముందుకు వేశారని అనిపించింది. సో ప్రోగ్రామ్ అనుకున్న టైంకి 10 o'clock అయితే స్టార్ట్ చేసాము. మేబీ 50% పబ్లిక్ స్టూడెంట్స్ అప్పటి వరకు రాలేదు. ఓన్లీ 50 రిపోర్టెడ్. మిగిలిన వాళ్ళంతా స్లోగా 11 వరకు వస్తూ పోయారు. సో ఇంకా ఏంటంటే ఇప్పుడు ఈ జూమ్ ద్వారా విన్న వాళ్ళంతా ఆల్మోస్ట్ వచ్చి ఒక 50% టైంకి వచ్చారు అని అంటే 50% సమయానికి అధికారులు అవ్వలేదని అర్థం. సో ఇంకా ఎక్కడెక్కడ ఏమని ఇవన్నీ సరిదిద్దాలన్న ఉద్దేశంతో చెప్తున్నాం. మీరేదో హర్ట్ అయిపోవాలనో చెయ్యాలి. మీకు నచ్చితే ఫాలో అవుతారు బాబా చెప్పేది, మీకు నచ్చకపోతే జస్ట్ లీవ్ ఇట్. కానీ ఏవేవైతే మేము చూస్తున్నామో చెప్తే ఎవరైనా సర్దిద్దుకోవాలి అని. ఎందుకంటే ఎంతో మందికి చెప్పాము, ఎంతో మంది సర్దిద్దుకుంటున్నారు కూడా. ఆ ఉద్దేశంతో చెప్తున్నా. సో ఈ రోజు మన జీవితంలో ముందుకు వెళ్ళాలన్నా, ఏ పెట్టుబడి స్థూలమైన వ్యాపారం నడవాలన్నా, మన దగ్గర మనుషులున్నా డబ్బులున్నా సమయం అన్న పెట్టుబడి పెట్టకపోతే మిగిలిన అన్ని ఖజానాలు వేస్ట్ పోతాయి. సో ఈ రోజు మన దగ్గర డబ్బు ఉండొచ్చు, తెలివితేటలు ఉండొచ్చు, మన కోసం పనిచేసే వాళ్ళు ఉండొచ్చు, అన్నీ ఉండొచ్చు. కానీ సమయం అన్నది మనం కేటాయించకపోతే, సమయాన్ని పెట్టుబడిగా పెట్టకపోతే
మిగిలిన ఎన్ని రిసోర్సెస్ ఉన్నా, ఎన్ని ఖజానాలు ఉన్నా అన్ని వృధా అయిపోతాయి. సో ముఖ్యంగా మనం సమయానికి యజమానులు అవ్వాలి. సో సమయానికి యజమానులు అవ్వలేదు అని అంటే మీరు ఇతర ఏ ఖజానాకి కూడా యజమానులు అవ్వలేరు. మీ దగ్గర ఉండొచ్చు, మీ దగ్గర సంకల్పాల ఖజానా ఉండొచ్చు, మీ దగ్గర శక్తుల ఖజానా ఉండొచ్చు. కానీ సంకల్పాలు, శక్తులు ఇన్ని ఖజానాలు ఉన్నా కానీ ఏ సమయానికి వెళ్ళాలి ఏంటని పరిశీలించుకుని సమయానికన్నా ముందు రావాలి లెక్క ప్రకారం సంస్కార పరంగా. సో సంస్కార పరంగా ఎప్పుడైతే మనం సమయానికన్నా ముందు వస్తామో ఆ సంస్కారం రికార్డ్ అయిన వాళ్ళే అక్కడ రాజకుటుంబీకులు. సో ఈ రోజు మనం సమయం అన్న దాన్ని మనం పరిశీలించి ఒక నిర్ణయం తీసుకోలేకపోయామంటే అష్టశక్తుల్లోని నిర్ణయ శక్తి అక్కడ ఇంకా మనకు డెవలప్ అవ్వలేదని అర్థం. సో ఇవన్నీ ఒక్కొక్కరు చెక్ చేసుకోవాల్సి వస్తుంది. సో చెప్పడం మా బాధ్యత, చెప్పాము. ఎంతవరకు పాటిస్తారా అన్నది మీ ఇష్టము. ఆ తర్వాత మీటింగ్ లో ఏం చేశామంటే అందరూ పరిచయం చేసుకున్నారు. ఎవరు ఏ సేవలు చేస్తారన్నది చెప్పారు. నాకైతే పూర్తి క్లారిటీ వచ్చింది. సో ఆ తర్వాత మేమేం సేవలు చేస్తున్నామో కూడా చెప్పాను. సో ఇక్కడ అందరికి తెలియాల్సింది ఏంటంటే ఫస్ట్ వెబ్సైట్ ద్వారానే చేస్తున్నాం. సో ఈ వెబ్సైట్ ద్వారా ఏదైతే చేస్తున్నామో అందరికీ ఆ రోజు మొబైల్లో ఎలా టైప్ చేసి ఎలా ఓపెన్ చేయాలా అని చెప్పాము. ఎందుకంటే ఇప్పుడు పూర్తిగా మనం ఏంటంటే టెక్నాలజీ ద్వారానే వెళ్తాం. మొత్తం విశ్వమంతా బాబా జ్ఞానం వెళ్ళాలి అని అంటే మనం అంతా ఫ్లైట్లు వేసుకుని తిరిగి చెప్పేంత అది ఒకవేళ డబ్బులు ఉన్నా ప్రాక్టికల్ గా అది పాసిబుల్ కాదు. ఎందుకంటే ఒక స్పిరిచువల్ నాలెడ్జ్ అన్నది ఒక్కొక్క దేశానికి వెళ్ళి ఇంటింటికి వెళ్ళి చెప్పడం అన్నది అది సాధ్యం కాదు. సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ద్వారానే వెళ్ళడం సాధ్యం కాబట్టి అది వెబ్సైట్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, యూట్యూబ్, వాట్సాప్, బల్క్ మెసేజింగ్ ఇవన్నీ ఏంటంటే డిజిటల్ ఈకో సిస్టమ్ అన్నది బిల్డప్ చేస్తున్నాం. సో నిన్న వచ్చిన వాళ్ళందరికీ వెబ్సైట్ అసలు ఏం తయారవుతుందా అని చెప్పేసి కూడా నిన్న చూపించాము. తర్వాత ఈ యూట్యూబ్ ప్లేలిస్ట్లు, సో వీటన్నిటి మీద అప్డేషన్ ఇచ్చాము. ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఏమవుతుందంటే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో బాబా ఇమేజ్ అన్నది ఏదైతే ఉందో కనిపిస్తోంది. కానీ అసలు ఆయన నిరాకార శివ పరమాత్మ తర్వాత ఏమన్నా మెసేజ్లు బాబా మురళీలోకి సంబంధించిన ఎప్పుడైతే వాట్సాప్ సోషల్ మీడియాలో వస్తాయో బాబా వాక్యం వస్తుంది, వచ్చి పక్కన బాబా రూపం ఉంటది, కింద బ్రహ్మకుమారిస్ అని ఉంటది. ఎక్కడ కూడా శివ బాబా శివ పరమాత్మ తర్వాత ఎక్కడ ఏ ఇమేజ్ లో కూడా శివ పరమాత్మ అవతరించారు, ధర్మస్థాపన చేస్తున్నారన్న ఇమేజెస్ సోషల్ మీడియాలో ఎక్కడ కనిపించవు. జస్ట్ అయిన ఇమేజ్ పెట్టేస్తారు, ఏదైనా మహావాక్యం పెట్టాల్సి అది కూడా ఇమేజ్ ఎక్కడో మూలల్లో పెట్టేసేసి కొన్ని వాక్యాలు రాసేసి కింద బ్రహ్మకుమారిస్ అని వేసేసుకోండి. సో అది ఏమైపోయిందంటే ఆ స్లైడ్స్ చూసినప్పుడు ఇది బ్రహ్మకుమారిస్ రిలీజ్ చేస్తున్న స్లైడ్స్, వాళ్ళు చెప్తున్న నాలెడ్జ్. సో బ్రహ్మకుమారిస్ నాలెడ్జ్ అన్నట్టు వచ్చేసింది. ఎందుకంటే ప్రతి స్లైడ్ లోని కింద బ్రహ్మకుమారిస్ అని వచ్చేస్తుంది. ఆ తర్వాత పెద్ద పెద్ద పోస్టర్స్ దాదీలై వాళ్ళ వీళ్ళై పెట్టినప్పుడు వాళ్ళు పెద్దగా ఉంటారు, కింద బ్రహ్మకుమారిస్ అని ఉంటది, కింద ఎక్కడో చిన్న శివబాబా ఉంటాడు అనమాట. సో బ్రహ్మకుమారిల బాబా అన్నట్టు అయిపోయింది. సో ఇప్పుడు అందుకే మీటింగ్లు అందరికి ఏం చెప్పామంటే ఈ డిజైనింగ్ ఏదైతే ఉందో గ్రాఫిక్ డిజైనింగ్, ఈ పోస్టులు తయారు చేయడము ఇవన్నీ నేర్పించడానికి ఒక ఈజీ రెడీమేడ్ సాఫ్ట్వేర్ క్యాన్వా అని చెప్పేసి ఉంది. ఆ క్యాన్వా సాఫ్ట్వేర్ ఇప్పుడు మేము ఏదైతే క్లాసెస్ లో చెప్తున్నామో మీ నైపుణ్యాలు డెవలప్ అవ్వాలి, ఎవరో మెసేజ్ పంపిస్తే మనం దాన్ని ఫార్వర్డ్ చేస్తున్నామంటే మనం శివబాబా జ్ఞానమే కానీ కింద ఆ స్లైడ్స్ లో ఏమైపోతుంది అంటే ఆ ఇమేజెస్ లో బ్రహ్మకుమారిస్ అని వస్తే బ్రహ్మకుమారిల జ్ఞానం ఫార్వర్డ్ చేసినట్టుంది. సో ఇప్పుడు ఏం చేస్తామంటే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఎక్కడ కూడా భగవంతుడు అవతరించాడన్న విషయం లేదు. సో ప్రతి ఇమేజ్ లో అది ఎట్లా తయారు చేయాలి ఏంటని నిన్న గ్రూప్ లో కొన్ని మెసేజెస్ కూడా పెట్టాం, స్లైడ్స్, ఇమేజెస్. సో అవి ఏంటంటే క్యాన్వా సాఫ్ట్వేర్ లో తయారు చేశాం. సో ఆ నైపుణ్యం అందరికీ నేర్పించాలి అని చెప్తే కొంత 20 మంది దాకా నేను రిజిస్టర్ చేసుకున్నారు. ఇప్పుడు ఈ జూమ్ ద్వారా ఎవరెవరైతే అటెండ్ కాని వాళ్ళు ఉన్నారో మీరు కూడా గ్రాఫిక్ డిజైనింగ్ లో క్యాన్వా సాఫ్ట్వేర్ చాలా సింపుల్ గా ఉంటది, నేర్చుకోవాలి అని అనుకునే వాళ్ళు నేను వాట్సాప్ గ్రూప్ లో ఒక లింక్ పెట్టాను క్యాన్వా అని చెప్పేసి. ఆ క్యాన్వాలో రిజిస్టర్ చేసుకుని ఈ రాబోయే ఆదివారము 8:30 మనకి సాటర్డే సండే ఆఫ్ కాబట్టి క్లాసెస్ కి 8:30 to 9:30కి
మీకు సాఫ్ట్వేర్ డిజైన్ అంటే ఈ గ్రాఫిక్ డిజైనింగ్ నేర్పిస్తాను నేను. సో అందులో మీరు ఏం చేస్తారంటే ఏమేమి మెసేజెస్ పెట్టాలి అని చెప్పేసి కూడా నేర్పిస్తాము. ఆ తర్వాత మీ ఓన్ క్రియేటివిటీ అన్నది వాడి బాబా అవతరించాడన్నది బోల్డ్ అని డిజైన్స్ అన్నమాట. మీ క్రియేటివిటీకి తగ్గట్టు ఆ డిజైన్స్ అన్ని చేసి మీ మీ వాట్సాప్ స్టేటస్, ప్రొఫైల్, ఆ తర్వాత మీ గ్రూప్స్ లో, సో ఎక్కడెక్కడ మీరు ఫార్వర్డ్ ఇన్‌స్టాగ్రామ్, ట్విట్టర్ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్స్, ఫేస్‌బుక్ వాటన్నిటిలో మీరు ఫార్వర్డ్ చేస్తూ పోతారు. సో ఆ సాఫ్ట్‌వేర్ నేర్చుకోవాలని ఇ ఇన్ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు, నిన్న మీటింగ్‌లో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో చెప్పారు. ల్యాప్‌టాప్ గాని, కంప్యూటర్ గాని కంపల్సరీ. ఎందుకంటే మౌస్ ఉండాలి. అది డ్రాగ్ చేయాల్సొస్తది కాబట్టి మౌస్ కంపల్సరీ. సో అలా ఉన్న వాళ్ళు జస్ట్ రిజిస్టర్ చేసుకోండి. ఫస్ట్ ఫ్రీ ప్యాకేజ్ తీసుకోండి. మీరు చెయ్యగలుగుతున్నారు, మేము ముందుకెళ్తాము. ఎందుకంటే నా అనుభవం ఏం చెప్పిందంటే మనం మాటల ద్వారా చెప్పలేనివి చిత్రాల ద్వారా ఎన్నో చెప్పొచ్చు. జనాలు చూడ్డానికి కూడా ఇష్టపడతారు. ఈరోజు ఒక స్పీచ్ అంటూ ఇస్తున్నామంటే వినేవాళ్ళు తక్కువుంటారు. రావచ్చు, రాకపోవచ్చు. కానీ మీరు ఒక ఇమేజ్ అంటూ తయారు చేసి కొన్ని వాక్యాలన్నీ రాసి సోషల్ మీడియాస్‌లో గనక వేసినప్పుడు ఏమైద్దంటే ఖచ్చితంగా తీసి చదువుతారు ఎవరైనా. సో, కాబట్టి ఆ రకంగా చెయ్యాలి అనుకున్న వాళ్ళు నిన్న మీటింగ్‌కి అటెండ్ అవ్వని వాళ్ళు ఎవరైతే ఉన్నారో, నేనేదైతే ఇంక ఈ వారమంతా అది పెడుతూ ఉంటానో, ఫస్ట్ మీరు రిజిస్టర్ చేసుకోండి. చేసుకునేటప్పుడు ఫ్రీ ప్యాకేజ్ కోసం రిజిస్టర్ చేసుకోండి. సండే రోజు క్లాస్ అటెండ్ అవ్వండి. అటెండ్ అయ్యి జస్ట్ ఒక 2, 3 క్లాసెస్ అటెండ్ అయ్యి చూడండి. ఫస్ట్ క్లాస్‌కి గివ్ అప్ చేయొద్దు. నేను అదే చెప్తున్నాను. మీకు డిస్కంఫర్ట్ కంపల్సరీగా ఉంటది. ఎందుకుంటదంటే మీకు నాలెడ్జ్ లేదు కాబట్టి, ఎక్స్‌పీరియన్స్ లేదు కాబట్టి. సో, మొదటిసారి ఏదైనా చేస్తున్నామంటే కంపల్సరీగా అసౌకర్యం అన్నది ఉంటది. నేను నేర్చుకున్నప్పుడు నాకు ఉండే. కానీ అదేంటంటే తాత్కాలికం. సో, ఇప్పుడు మీకేదైతే నేర్పిస్తున్నామో అది గ్రాఫిక్ డిజైనింగ్ అనుకోద్దు. యాక్చువల్‌గా మనం రోజు చేసేది లైఫ్ డిజైనింగ్ అన్నది. ఈ రోజు గనక మీరు ఈ సేవలు చేస్తే, మీ లైఫ్ డిజైన్ జేసుకోవచ్చు 84 జన్మలకి. సో, కాబట్టి చిన్న చిన్న అసౌకర్యాలు నాకర్థం గావట్లేదు, చెయ్యట్లేదంటే ఇప్పుడు మనమంతా ఒక సంఘటనగా నేర్చుకుంటాం కాబట్టి మనం ఒంటరిగా లేము. ఒంటరిగా నేర్చుకుంటే ఏమైపోతదంటే ఇప్పుడు మేము ఆన్‌లైన్ ట్యూటర్స్ ద్వారా నేర్చుకున్నప్పుడు వాళ్ళ గంట క్లాస్ చెప్పేసి లాగ్ ఆఫ్ అయిపోతే ఇంకా ఆ తంటాలు మేము పడాల్సిందన్నట్టుంటది. ఇప్పుడు మనకు అవసరం మీకు లేదు. ఎందుకంటే ఎవరెవరు క్లాస్‌లు అటెండ్ అవుతారో ఆ లిస్ట్ ప్రిపేర్ చేసి పెడతాం. పెట్టినప్పుడు ఏమవుతది? మీకెవరికైనా ఇప్పటి నుంచి సంబంధ సంప్రదింపులోకి కంపల్సరీగా అందరూ వచ్చి చేరితేనే మీకు ఆ సంఘటన యొక్క బెనిఫిట్ తీసుకోగలుగుతారు. మీరు ఒంటరి కాకుల్లాగా కూర్చుంటే మాత్రం ఏమీ సాధిచ్చలేరు. సో, మీరు చేసే మొదటి రోజే మీకు రాదు. సో, పక్క వాళ్ళ సహాయం తీసుకోండి. మనం వచ్చినప్పుడు అదే చేశాం గదా! చాలా మందికి వెబ్‌సైట్‌లు ఎంటర్ అవ్వడం రాలేదు. ఏం చేశారు? పక్క వాళ్ళని అడిగి తెలుసుకొని చేశారు. తెలిసిన వాళ్ళని అడిగి తెలుసుకొని చేశారు. ఆ తర్వాత వచ్చేసింది గదా! సైట్ ఎట్లా తయారవుతుందో తెలిసింది గదా! ఇది అంతే. సో, కాబట్టి ఒక 2, 3 క్లాసెస్ అటెండ్ అవ్వండి. మీరు ఎవరెవరితోటైతే పరిచయాలున్నాయో వాళ్ళందరితోటి పరిచయాలు పెంచుకోండి. పెంచుకొని వాళ్ళ సహాయం తీసుకోండి. ఫైనల్‌గా నేను ఎలాగో ఉన్నాను. చేసి కొన్ని స్లైడ్స్ తయారు చేయండి. చేస్తే మీకే ఎంతో ఆనందం అనిపిస్తది. ఈరోజు భగవంతుడు అవతరించాడన్న స్లైడ్ సోషల్ మీడియాస్‌లో ఎక్కడా లేదు. ఏ సైట్‌లోకెళ్లి చూసినా బాబా ఫోటో ఉంటది తప్పితే, ఆయన అవతరించాడు, ధర్మస్థాపన చేస్తున్నాడు ఇది ఎక్కడా ఉండదసలు. తర్వాత డ్రామా జ్ఞానం. ఎస్పెషల్లీ మన గ్రూప్స్ ఏవైతున్నాయో డ్రామాలో పాత్రని మార్చలేము అన్నట్టుంది. మార్చవచ్చు అని ఏవైతే మహావాక్యాలున్నాయో, ఎవరికి వాళ్ళు మీకు నచ్చినట్టు ఆ మహావాక్యాలు మేమన్నీ ఇస్తూ ఉంటాము. టైప్ చేసి మంచి మంచి డిజైన్స్, మంచి ఫ్లోరల్ డిజైన్స్ గాని, బోర్డర్స్ కానీ, లేకపోతే ఇంకా అందులో చాలా ఉంటాయి టెంప్లేట్స్ రెడీమేడ్‌వి. సో, అలాంటివన్నీ తయారు చేసి మీ టాలెంట్‌నంతా తీసివేయొచ్చు. సో, వాచా సేవ చెయ్యలేము అనుకున్న వాళ్ళైతే దీన్ని ఇంకా బాగా ఉపయోగించొచ్చు. చక్కగా డిజైన్స్ అన్ని తయారు చేసి చేయడానికుంటుంది. సో, కాబట్టి గ్రూప్‌లో వేస్తూ ఉంటాము. ఈ నెక్స్ట్ సండే 8:30-9:30 ఉంటది క్లాసు. సో, ఫస్ట్ అందరూ రిజిస్టర్ చేసుకోండి. సో, మీ ఇంట్లో నేర్పించే వాళ్ళు పిల్లలు అట్లా ఎవరన్నా ఉంటే వాళ్ళని వెంట పెట్టుకోండి. ఎందుకంటే ఇక్కడ నేనుండి కొన్ని మీకక్కడ ఉండి చూపించలేకపోతాను. సో, కాబట్టి కొంచెము ఇంక ఇప్పుడు అహం అన్నది తగ్గించుకొని అడిగి తెలుసుకోండి. ఇక్కడ గనక మీరు తగ్గారు అనంటే అక్కడ నెగ్గుతారంటే 84 జన్మల మీ లైఫ్ డిజైన్ అయిపోతది. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకొని తాత్కాలికమైన అసౌకర్యం అన్నది శాశ్వతమైన సౌకర్యాన్ని
టెంపరరీ డిస్కంఫర్ట్ అన్నది 84 జన్మల కంఫర్ట్ ని తీసుకొస్తది అన్న విషయాన్ని దృష్టిలో పెట్టుకుని కొత్త విషయాలు నేర్చుకుని మన చేతిలో గనక నైపుణ్యం ఉంటే ఎన్నైనా చేయొచ్చు. మన చేతిలో నైపుణ్యం లేనంత వరకు అందరి మీద ఆధారపడాల్సి వస్తుంది. సో మేము ఎందుకు నేర్చుకుంటున్నామంటే ఈ RRR, బాహుబలి ఇట్లాంటి సినిమాలన్నీ భారీ బడ్జెట్ సినిమాలు అంటున్నారు, కోట్లలో నడుస్తున్నాయి. ఎందుకంటే ఈ కోర్సులు ఏవైతే ఉన్నాయో తిప్పి కొడితే మొత్తం అన్ని కోర్సులకు ఒక 50, 60, 70 వేలు అవుతుంది. కానీ అది మార్కెట్ లో ఆ టాలెంట్ బయటకు వచ్చేసరికి ఈ గ్రాఫిక్ డిజైనర్స్ రేట్లు ఎక్కువ పెంచేశారు. ఎందుకంటే ఎవరికి ఆ నైపుణ్యం లేదు కాబట్టి కోట్లలో తీసుకుంటారు. అందుకే సినిమాలన్నీ భారీ బడ్జెట్ సినిమాలు అయిపోతాయి. నిన్న గ్రూప్ లో ఏదైతే మెసేజ్ పెట్టామో బాబా అవతరించాడని చెప్పేసి, అంటే ఆ ప్రోగ్రామ్ నిన్న నడిచేటప్పుడు అందరికి చూపిద్దామని పెట్టాం. అవి మార్కెట్ లో గనక గ్రాఫిక్ డిజైనర్ చేస్తే తక్కువలో తక్కువ 3 నుంచి 5 వేల రూపాయలు తీసుకుంటారు. అంత డిమాండ్ ఉంది. అందుకే సినిమాలు కోట్లలో నడవడానికి కారణం అంతే. ఒక సింపుల్ ఇమేజ్ కే ఒక 5,000 తీసుకున్నారనుకోండి, 10 ఇమేజ్లు అయితే ఏమవుతోంది అక్కడ 50,000 అవుతుంది. కానీ మనం ఈ సాఫ్ట్వేర్లు నేర్చుకున్నామంటే మనమే ఫ్రీగా చేసుకోవచ్చు. వాళ్ళు చేసేది అంటే మీకు ఫస్ట్ బేసిక్ సాఫ్ట్వేర్ నేర్స్తే మేము యాక్చువల్‌గా రాబోయే రోజుల్లో ఇంకా షార్ట్ వీడియోస్, 3D మూవీస్. 3D మూవీస్ అంటే 3 డైమెన్షనల్ మూవీస్. ఇప్పుడు నేను ఇక్కడ మీకు కనిపించేటప్పుడు ఫ్రంట్ పోస్టర్ ఇదొక డైమెన్షన్, ఇది కనిపిస్తోంది. ఇలా పక్కకున్నప్పుడు ఇది కనిపిస్తది. ఇది 3 డైమెన్షన్స్. దీన్నే 3D మూవీస్ అంటారు. సో బాబా జ్ఞానాన్ని 3 డైమెన్షన్స్, 3D మూవీస్ ద్వారా కూడా తీసుకొస్తున్నాం కాబట్టి ఆ ఇండస్ట్రీ లెవెల్ సాఫ్ట్వేర్స్ కూడా నేర్చుకుంటున్నాము. ఈ క్యాన్వా సాఫ్ట్వేర్ నేర్చుకుని ఎవరైనా ఇంకా ముందుకు వెళ్తాను అని అంటే, ఇప్పుడు నేను ఇంకా నేర్చుకుంటున్నాను కానీ ఆల్రెడీ నేర్పిస్తాను కాబట్టి ఎవరైనా ముందుకు కంటిన్యూ అవుతానంటే అవి కూడా నేర్పిస్తాను. సో బేసిక్స్ మాత్రం ఈ క్యాన్వా సాఫ్ట్వేర్. సో అలా ఇండస్ట్రీ లెవెల్ సాఫ్ట్వేర్స్ కూడా ఫర్దర్ గా అంటే ఇక్కడ ఎవరైతే నిలబడగలుగుతారో ఈ క్యాన్వా నేర్చుకుని నిలబడి సస్టైన్ అయ్యి, అవును బాబా జ్ఞానము, బాబా మీద రాబోయే రోజుల్లో తీసే వీడియోస్ కి, మూవీస్ కి మా కాంట్రిబ్యూషన్ కూడా ఉంటది, చేస్తాము. లేదా ఈ నాలెడ్జ్ నేర్చుకుని మీ జీవనోపాధి కోసం కూడా మీరు బయట వాడుకోవచ్చు దాన్ని. మేము ఇది నేర్చుకుని దీనికే పెట్టుకోవాలని రూల్ ఏం లేదు. సో క్లాసెస్ కండక్ట్ చేసేటప్పుడు ఆ ఇమేజెస్ బయట మార్కెట్ లో మీరు ఎలా చేసి మీరు ఎలా సంపాదించుకోవచ్చు డబ్బులు, అది కూడా నేర్పిస్తాను నేను. సో ఏ రకంగా ఈ గ్రాఫిక్ డిజైనింగ్ ని యూజ్ చేసేసి బయట మార్కెట్ ఎలా నడుస్తుంది, ఏ రకంగా మన ఇన్కమ్ పెంచుకోవచ్చు, సో ఆదాయం డబ్బు సంపాదించే మార్గాలు గ్రాఫిక్ డిజైనింగ్ వల్ల ఎలా ఉన్నాయి అన్నది కూడా మీకు షార్ట్ గా అక్కడ కూడా చెప్తాను. సో దాన్ని బట్టి ఇట్ క్యాన్ బి మేడ్ లైవ్లీ, అంటే మన జీవనోపాధి కూడా చేసుకోవచ్చు. సో నిన్న ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ గురించి చెప్పిన విషయం అది. తర్వాత ఇంకేం చెప్పామంటే, ఒక సంఘటనలో ఉన్నప్పుడు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటా అన్న దాని మీద మాట్లాడాను నిన్న. సో ఇప్పుడు మీ అందరికి కూడా అదే విషయం చెప్తాను. సో ఆ చెప్పే ముందు ఇంకొక విషయం ఏంటంటే, జూమ్ మీటింగ్ 100 మంది దాటితే లాగిన్ అవ్వలేకపోతున్నాం అంటున్నారు. సో 100 మంది ఎప్పుడు దాటుతారా అన్నది సరిగ్గా మాకు తెలియట్లేదు. మేము అబ్జర్వ్ చేసినంత మటుకు ఎవరైనా అనుభవాలు చెప్పినా గానీ అని ఎప్పుడైతే అనౌన్స్మెంట్లు ఇస్తామో అప్పుడు 100 దాటిపోతుంది. ఇప్పుడు ఇవాళ చూస్తే 88 ఉన్నారు. సో మనసా సేవ పెట్టాము అని అంటే రాబోయే రోజుల్లో మనసా సేవ కూడా ఇంక్లూడ్ చేస్తాం కాబట్టి, మనసా సేవ అంటే దాత స్థితి, అంటే బాబా సమాన స్థితి అది. సో అంత సమాన స్థితికి రావడానికి పెద్దగా ఇష్టపడరు, ఇవ్వడానికి ఇష్టపడరు కాబట్టి మళ్ళీ అటెండెన్స్ పడిపోయే అవకాశాలు చాలా ఉంటాయి. సో అనుభవాలు ఇలా అన్నప్పుడు వెళ్ళిపోతున్నాయి, మళ్ళీ వచ్చేది. ఇవాళ చూడండి 100 దాటలేదు. సో ఇప్పుడు ఇది ఏదైతే మేము ప్యాకేజ్ తీసుకున్నామో 100 మెంబర్స్ ప్యాకేజ్ తీసుకున్నాం. సో అది స్టోరేజ్, ఎందుకంటే వీడియోస్ పెద్ద పెద్ద వీడియోస్ అవుతున్నాయి, 1 అవర్ దాటిపోతున్నాయి. దానికి స్టోరేజ్ స్పేస్ ఇవన్నీ కలిపి ఇయర్లీ ప్యాకేజ్ ఒక 20,000 పే చేశారు. సో నెక్స్ట్ మీరు అన్నట్టు మనుషుల్ని పెంచాలి అని అంటే, ఇక్కడ మెంబర్స్ నిజంగా కంటిన్యూ అవుతారంటే అప్పుడు నెక్స్ట్ ప్యాకేజ్ ఒక 60,000 ఉంది, అప్పుడు తీసుకుంటాం. సో ఇప్పుడు ప్రస్తుతానికి పెద్దగా ఎవరు రావట్లేదు కాబట్టి ఇప్పటికైతే ఈ 100 మెంబర్స్ సీటింగ్ కెపాసిటీ తోటే నడుస్తుంది జూమ్. సో ఒకవేళ ఎప్పుడైనా షూటప్ అవుతోందంటే వీలైనంత మటుకు క్లాసుకి టైంకి వచ్చే అలవాటు చేసుకోండి. కొంచెం ముందు లాగిన్ అయితే సీట్ రిజర్వ్ అవుతుంది. సో మరి 100 దాటితే మాత్రం ఇప్పుడైతే ఫ్లక్చువేట్ అవుతుంది కాబట్టి మేము ఆ నెక్స్ట్ ప్యాకేజ్ 60,000 ప్యాకేజ్ అనేది ప్రస్తుతానికి తీసుకోవట్లేదు. నిజంగా కంటిన్యూటీ ఉంటే మాత్రం డెఫినెట్ గా అప్పుడు కూడా తీసుకుంటాం.
సో తర్వాత నెక్స్ట్, సో నిన్న రిలేషన్‌షిప్ గురించి సంఘటనలో. సో ఏం చెప్పానంటే నిన్న, ముఖ్యంగా ఒక సంబంధం అన్నది మెయింటైన్ అవ్వాలి అంటే, సంఘటనలో జరగాలి అంటే, మనము దాత స్థితి అంటే సంబంధంలో ఇవ్వాలి అన్న ఉద్దేశంతోటి మనము సంబంధం మెయింటైన్ చేస్తేనే అవి నిలబడతాయి. లేకపోతే సంబంధాలు నిలబడే అవకాశమే లేదు. ఈ రోజు ఈ బ్రేకప్‌లు, డైవర్స్‌లు ఇవన్నీ ఎందుకొస్తున్నాయి? ఒకవేళ అది ప్రేమించుకునే వాళ్ళ మధ్యలో అవ్వచ్చు, వైఫ్ అండ్ హస్బెండ్ అవ్వచ్చు, అలా కాకుండా అన్నదమ్ములే కావచ్చు. ఏ రిలేషన్‌షిప్ అన్నా తీసుకోండి. ప్రతి రిలేషన్‌షిప్ బ్రేకప్‌లోనే ఉంది. రీజన్ ఏంటి అనంటే, ఒక రిలేషన్‌షిప్ మెయింటైన్ చెయ్యాలి అని అనుకున్నప్పుడు, ఇవ్వాలి, మన వాడుక భాషలో ఇవ్వాలి అంటున్నాము. బాబా భాషలో దాత స్థితి అంటారు. మనం ఆల్రెడీ డ్రామా జ్ఞానం, ప్రాక్టికల్ లైఫ్ అని చెప్పి రోజు చెప్పుకుంటూ పోయినప్పుడు, ఆ మురళి నేను మళ్ళీ ఏదైతే విస్తారంగా చెప్పానో, అందులో కూడా బాబా ఏం చెప్పారు? మీ దాత స్థితి 21 జన్మల భాగ్యాన్ని చేస్తది. 21 జన్మల తర్వాత ఏమైంది మనము? దిగే కళలోకొచ్చాం. సో, దిగే కళలోకి ఎలా వచ్చాం? ఏం చేసాం? అదంతా విస్తారంగా తెలుసుకున్నాం. సో, ఎందుకు దాత స్థితి పోతోంది కాబట్టి దిగుతున్నాం. అదే గనక మనం ఇచ్చే స్థితిలో అంటే ఇప్పుడు ఈ సంగమ యుగంలో గూడా మనం ఏ సంబంధాన్నన్నా మెయింటైన్ చెయ్యాలి అనుకున్నామంటే ముందు మనకు క్లారిటీ ఉండాలి. నేను ఫలానా వ్యక్తులతోటి అంటే ఆత్మిక సోదరులతోటి సంబంధం మెయింటైన్ చెయ్యాలి అనుకుంటున్నానంటే ఇవ్వాలన్న ఉద్దేశంతో చేస్తున్నానా? లేదా తీసుకుందామన్న ఉద్దేశంతో చేస్తున్నా అన్న క్లారిటీ గనక మీలో ఉంటే అన్ని సంబంధాలు శాశ్వతంగా నిలబడతాయి. ఏ సంబంధంలోనూ మీకు బ్రేకప్ రాదు. తల్లి పిల్లలవ్వచ్చు, తండ్రి పిల్లలవ్వచ్చు, అన్నదమ్ములవ్వచ్చు, అక్క చెల్లొచ్చు, ఏ సంబంధం అన్నా తీసుకోండి. అన్ని సంబంధాలకు బేస్ రూల్ అది. దాన్నే మనం రెస్పెక్ట్ అని గూడా అంటున్నాం. అంటే ఒక పర్సన్స్‌ని మనం అక్కడ వాళ్ళ ఒరిజినాలిటీని అక్కడ మనం రెస్పెక్ట్ చేయాలి. ప్లస్ ఇవ్వాలి. సో, ఇవ్వాలి ఎందుకంటే నిన్న ఈ మీటింగ్‌లో ప్రత్యేకించి నేను ఈ విషయం ఎందుకు చెప్పాను అందరికీ అనంటే, ఎక్కడెక్కడి నుంచో మనము వచ్చాం. సో, మన మధ్యలో ఉన్న ఒకే ఒక ఆధారం ఏంటంటే అక్కడ శివబాబానే. శివబాబా ఆధారంగా మనం అంత ఒక పరివారం అయ్యామే గాని, అదర్‌వైజ్ అసలు మనకేం సంబంధాలే లేవు. సో, ఆయనని ఆధారంగా తీసుకొని ఒక తండ్రి పిల్లలుగా మనం ఒక సంఘటనగా రాబోయే రోజుల్లో ముందుకు వెళుతున్నప్పుడు, ఇలాంటి సంఘటనలో ఏమైపోతుందంటే ఎక్కువ మటుకు తీసుకోవాలన్న ఉద్దేశంతో వస్తున్నారు. అక్కడే సంబంధాలు చెడిపోతున్నాయి. చిన్న విషయాలు ఏవో నచ్చటం లేదు. ఆ నచ్చనప్పుడు ఏమైపోతుందంటే శాశ్వతమైన 84 జన్మల ప్రాప్తులను వదిలేసుకుంటున్నారు. సంగమ యుగంలో చిన్న విషయాలన్నీ బుద్ధిలో పెట్టేసుకుని శాశ్వతమైన ప్రాప్తుల్ని పోగొట్టుకుంటున్నామంటే, మనము విలువైన వస్తువుల్ని పోగొట్టుకునే సంస్కారాన్ని మనం జెర్పాటు చేసేసుకుంటున్నాం. పనికిమాలిన చెత్తంతా మోసుకు తిరిగి, ఏ చిన్న విషయం తేడా వచ్చినా మాకు నచ్చట్లేదు. సో, ఉన్నతంగా ఉండాలి గదా! మన ప్రవర్తన ఈరోజు, మన ఆలోచన విధానము. సో, మన ఆలోచన ఎంత ఉన్నతంగా ఉండాలి అనంటే ఇవ్వడం అంతే ఇంక. అవతల వాళ్ళ నుంచి తీసుకోవాలి అని అనుకున్నామంటే ఇంక అయిపోయింది. తీసుకోవడం అంటే మళ్ళీ స్థూలమని అనుకోవడం అని కాదు. ఎక్కువ మటుకు గౌరవం దగ్గరనే సమస్యలొస్తాయి. సో, డబ్బు సమస్య అనుకుంటారు గానీ కాదు. యాక్చువల్‌గా రెస్పెక్ట్. నిజంగా డబ్బే గనక కారణమైతే డబ్బున్న చోట సమస్యలు రావద్దు. డబ్బు ఉన్న చోట కూడా సమస్యలు దేనికొస్తున్నాయి? రెస్పెక్ట్‌కొస్తున్నాయి. సో, కాబట్టి గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇప్పుడు మనమంతా ఒక సంఘటనగా ముందుకెళ్తున్నాం. తర్వాత మన నైపుణ్యాలు డెవలప్ చేసుకుంటాము. ఇవన్నీ చేసుకునేటప్పుడు ఖచ్చితంగా ఇప్పుడు మేము ఏదైనా నైపుణ్యాలు నేర్పించిన వర్డ్ టు వర్డ్, క్లిక్ టు క్లిక్, మౌస్ టు మౌస్ ఇవి ఏవి అంత కరెక్ట్‌గా ఎవ్వరు మీ దీనికి తగ్గట్టు చేయలేరు. కాబట్టి మీరు నోరిప్పాల్సొస్తది. ఇదిగో ఫలానా విషయం మాకు అర్థం కాలేదు. మాకిక్కడ ప్రాబ్లమ్ వస్తుంది. అంటే అసలు మీ డౌట్ ఏంటి? అసలు మీరు ఎక్కడ ఆగుతున్నారు? బాబా జ్ఞానమే అవ్వచ్చు, రేపు నేర్చుకోబోయే గ్రాఫిక్ డిజైనింగ్ అవ్వచ్చు. ఎక్కడైనా గాని నోరిప్పే అలవాటు చేసుకోవాలి. మీరు నోరిప్పకుండా అవతల వాళ్ళు అన్నీ మమ్మల్ని అర్థం చేసేసుకొని అన్నీ మాకు చెప్పాలంటే అది వీలయ్యే పరిస్థితి కాదు. శివబాబా అయినా గాని జ్ఞానం చెప్పేటప్పుడు మీరు ఆధారమూర్తులు, ఉద్ధారమూర్తులు అని చెప్తారు. థియరీ చెప్పేస్తాడు. ఆ తర్వాత మన ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో ఒక టీచర్‌గా, ఒక స్టూడెంట్‌గా మనం ఆయనని అడిగి తెలుసుకుంటూ పోవాలి.
ఎందుకంటే అది వ్యక్తులను పట్ల అన్వయించి చెప్పాల్సొచ్చినప్పుడు వాళ్ళ పూర్వజన్మలు ఇవన్నీ చెప్పాల్సొచ్చి ఎవరి పూర్వజన్మ గురించి చెప్తాడాయన? సో, బేస్ చట్టం ఏంటా చెప్పేస్తాడాయన. ఇదిగో ఈ రకంగా మీరు ఆధారమూర్తులు, మీరు సృష్టికి మీ యొక్క ఇది పోయింది కాబట్టి తమో సృష్టొచ్చింది. సతో గుణాలెళ్తే సతో సృష్టొస్తదని కార్మిక్ ఫిలాసఫీ చెప్పేసుకుంటూ వెళ్ళిపోతారు. వెళ్ళిపోయినప్పుడు ఏమైతది? ఎవరికి వాళ్ళు వాళ్ళ స్వచింతన చేసుకుని, వాళ్ళ జీవితాల్ని చూసుకొని అప్పుడు శివబాబాని అడిగితే అప్పుడాయన మనకు గైడెన్స్ ఇస్తూ పోతారు. ఇది లెర్నింగ్ ప్రాసెస్. మనం అసలు నోరే ఇప్పకుండా నాకు జ్ఞానం అర్థం కాలేదని చెప్పేస్తే, మీరు అడిగారా శివబాబాని? ఇదిగో మీరు జ్ఞానం ఇలా చెప్పారు. నేను ఆధారమూర్తినంటే దేనికి ఆధారమూర్తిని అని అడిగామా టీచర్‌ని? అడగలేదు. అడగకుండా మాకు అర్థం కాలే అని వదిలేసారు. రేపు ఈ గ్రాఫిక్ డిజైనింగ్ కోర్స్ కూడా అదే జరుగుతది. ఇటువంటి ఆలోచన విధానం ఉంటే. మీరేం నేర్చుకుంటున్నారు? ఎక్కడ ఆగుతున్నారు? ఇదిగో నేను ఫలానా చోటు ఇప్పుడు అడిగేవాళ్ళు ఎట్లా అడుగుతారంటే, వాళ్ళు ఇట్లా అన్నారు ఇదేం చేయాలి? అసలు ప్రశ్నలు అడిగేటప్పుడు ఎన్నో సార్లు చెప్తాం. ఫలానా వీడియోలో మీరిలా చెప్పారు. అది మేమిక్కడ అర్థం చేసుకోలేకపోయినాము. ఫలానా వాక్యంలో బాబా అని స్పెసిఫిక్‌గా క్వెషన్ అడగడం అన్నది ఒక విద్యార్థికి రావాలిక్కడ. మాకు అర్థం కాలే అంతే. ఏం అర్థం కాలే అంటే ఏమో అర్థం కాలే మాకు. ఈ రకంగా జనరల్‌గా మాట్లాడేస్తున్నారు. అది ఆ రకంగా చేస్తే మాత్రం ఎప్పుడు గూడా ఏ జ్ఞానాన్ని నేర్చుకోలేము. ఏ నైపుణ్యాన్ని డెవలప్ చేసుకోలేము. నైపుణ్యాలు లేని జీవితంలో నిస్సారంగానే ఉంటది. ఒక నైపుణ్యం అనేది మన చేతిలో ఉండి మనం చేస్తూ పోతే ఏమైద్దంటే, ఆ కాన్ఫిడెన్స్ పెరుగుతది. మనకు నచ్చిన విధంగా చేస్తూ పోవచ్చు. ఇప్పుడు సోషల్ మీడియా అంతా నచ్చిన ఎవరెవరో చేసేస్తారు. ఆళ్ళకి నచ్చినట్టు చేసుకుంటూ పోతున్నారు. అసలెక్కడ శివబాబా పేరే కనిపించదు. కానీ మనకు నైపుణ్యం లేదు కాబట్టి మనం అవే ఫార్వర్డ్ చేసుకుంటూ ఎళ్ళిపోతున్నాం. ఎందుకు నైపుణ్యం లేదు కాబట్టి. అది రాంగ్ అయినా గాని చేయాల్సొస్తోంది. సో, నైపుణ్యం ఉన్న చోట మన ఇంట్లో పనే కావచ్చు, వంటే కావచ్చు, గ్రాఫిక్ డిజైనింగే కావచ్చు, జ్ఞానం చెప్పడమే కావచ్చు. ప్రతిది ఆ నైపుణ్యాలు గనక డెవలప్ చేసుకుంటే తాత్కాలికమైన సమయం పడతది. 84 జన్మల ప్రాప్తులొస్తాయి. సో, ఆ అసౌకర్యం ఏదైతే ఉందో మనం కొత్తగా నేర్చుకున్నప్పుడు అసౌకర్యం అన్నది ఉంటది. అంతే. 4 రోజులు పోయి అనుభవం వచ్చేసిందంటే మనం ఆలోచించకుండానే చేసుకుంటూ వెళ్ళిపోతాం. సో, కాబట్టి ఇప్పుడు మనం సంఘటనలో చేసేటప్పుడు సంబంధ సంప్రదింపులు మెయింటైన్ చేయడం కంపల్సరీ. మేమేమి చెయ్యము అంటే మాత్రము మనలో ఆ డెవలప్‌మెంట్ అన్నది ఉండదు. ఆ గ్రోత్ ఉండదు. ఆ వృద్ధి చెందడం అన్నది ఉండదు. ఎక్కడున్న వాళ్ళం అక్కడే ఉండిపోతాం అంతే. ప్రవహిస్తూ ఉండాలంటాడు చూసారా బాబా జలతత్వం యొక్క ఉదాహరణ ఇస్తాడు. అలా వెళ్తూ ఉన్నప్పుడే సముద్రంలో కలుస్తాం. లేకపోతే ఎక్కడున్న వాళ్ళం అక్కడే ఉన్నామంటే ఏమవుతది? ఈగలు, దోమలు పట్టేస్తాయి చూసావా? బురద నీళ్లు ఉన్న చోటే ఉన్నాయంటే మురికి పట్టేస్తాయి, ఈగలు, దోమలు పట్టేస్తాయి. అలాగే మన జీవితం దుర్గంధమయం అయిపోతది. అలా కాకుండా నదుల్లాగా మనం ప్రవహిస్తూ పోతున్నాము. కొత్త కొత్త విషయాలు తెలుసుకుని, అవి అందరికీ చెప్తూ మనం మనది చేసుకుంటూ పోతున్నామంటే ఏ సమస్యొచ్చినా ముందుకెళ్ళిపోతాము. ఫైనల్‌గా బాబా సమానంగా అవుతాం. సో, ఈ విషయం కాబట్టి రిలేషన్‌షిప్స్ విషయానికొచ్చేసరికి ఇవ్వాలన్న ఉద్దేశంతోటి సంబంధాలు పెట్టుకుంటారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఫలానా వాళ్ళు నేను ఫోను చేస్తే ఎత్తలేదు, మెసేజ్ పెడితే రిప్లై ఇవ్వలేదు. ఎవరైనా మీరు కాంటాక్ట్ చేసి వాళ్ళు చెప్పింది మీకు అర్థం కాకపోతే ఇంకొకరిని చూసుకుంటారు. ఇప్పుడు సేవాదారులకేం తక్కువ లేదు. ఇంచుమించు ఒక 20 మంది నిన్ననే నేర్చుకుంటామన్నారంటే ఇప్పుడు మిగిలిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా వస్తారు. వచ్చినప్పుడు మీరు ఎంతమందితో మీకు ఒక్కోసారి ఏమవుద్దంటే కొంతమంది చెప్పేవి మనకు అర్థం కావు. వేరే వాళ్ళు చెప్పేది అదే జ్ఞానమైన ఆ వేవ్ లెంత్ మ్యాచ్ అయినప్పుడు అర్థమవుతాయి. సో, మీకెవరు సూట్ అవుతారు? ఎవరితోటి మీకు మ్యాచ్ అవుతుందో చూసుకొని వాళ్ళతోటే కంటిన్యూ అయిపోయి నేర్చేసుకోండి. సో, ఆ రకంగా కూడా నైపుణ్యాలు డెవలప్ చేసుకోవచ్చు. తర్వాత ఒకరిని ఒకరు డస్ట్‌బిన్ కింద వాడుకోరు. ఎందుకంటే ఇప్పటికి గూడా చూస్తున్నాం గదా! ఇంకా మా ఇంట్లో వాళ్ళకి బాలేదు, వీళ్ళకి బాలేదు, ఇవన్నీ ఎందుకు? అలా ఇంట్లో వాళ్ళకి మీకు సమస్యలున్నా, సాకులున్నా ఏం చెయ్యాలా అని చెప్పేసి గ్రూప్‌లో మేము మెసేజ్‌లు పెట్టేస్తున్నాం. సంకల్పాలు ఇచ్చేస్తున్నాము. ఏం చేయాలన్న పరిష్కారం చెప్పినప్పుడు అది మీ జీవితంలో మీరు వాడుకోవాలి. ఎందుకంటే రాబోయే రోజుల్లో పుస్తకాల సేవ గాని, ఏ సేవ చేయాలనుకున్నా గాని గ్రూప్‌లో మెసేజ్ పెడతాము. ఎవరిని కాంటాక్ట్ చేయాలా అని చెప్పి పెడతాము. సో, అలా చెయ్యాలన్నప్పుడు మీ స్వచింతన, మీ పరిశీలన మీరు చేసుకోవాలి. మీకింట్లో వీలవుతుందా? వీలవ్వదా?
అని మీకు మీరు నిర్ణయించుకుని కాంటాక్ట్ చేయాలి ఆర్గనైజర్స్ ని. అంతేగాని ఫోన్ చేసి మా ఇంట్లో మా ఆయనకు బాలేదు, మా ఇంట్లో మా వాళ్ళకు బాలేదు, మా వాళ్ళు నన్ను బయటికి రానివ్వరు, మా ఇంట్లో సమస్యలున్నాయి, ఈ సాకులు వేసుకుని ఏవైతే మీ కాళ్ళు మీరే నరికేసుకుంటున్నారో అది మీ వరకే పెట్టుకోండి. ఎందుకంటే మీ సమస్యల్ని మేము ఆర్గనైజర్స్ గా పరిష్కరించలేము. మా వరకు మేము ఫలానా టైంకి ప్రోగ్రామ్ ఉంది అని చెప్పగలం అంతే. మీ కుటుంబ పరిస్థితులు ఇవన్నీ మీరు పరిశీలించుకుని మీకు వీలైతే ఫోన్ చేస్తారు, వీలు కాకపోతే సైలెంట్ అయిపోతారు. అదంతా మాకు చెప్పి మమ్మల్ని డస్ట్‌బిన్స్ లాగా వాడొద్దు. ఇప్పటి నుంచి ఎవరైనా ఆ రకంగా మాట్లాడితే అక్కడికే ఆపేస్తాం. ఇప్పుడు ఎవరైతే రాబోయే రోజుల్లో మీ ఏరియాలో చేసే ఆర్గనైజర్స్ ఉంటారో, ఇలాంటి విషయాల్లో ఖచ్చితంగా చెప్పేసేయాలి. సంబంధం చెడిపోయినా పర్లేదు. ఎందుకంటే నా 10 ఏళ్ల అనుభవంతో చెప్తున్నాను. చాలా మంది అవతల వ్యక్తుల్ని డస్ట్‌బిన్‌లలాగా వాడేస్తున్నారు. నిన్న కూడా సేవకు సంబంధించిందే మాట్లాడాడంటే మళ్ళీ ఎక్కడెక్కడిక్కడికో వెళ్ళిపోతున్నారు. సో, ఇంక వాళ్ళు మారరు అన్న పద్ధతిలో మనం అంత గ్రూప్‌లో మెసేజ్ పెట్టినా కానీ ఇతర విషయాలు మాట్లాడుతున్నారు. సో, వాళ్ళు మారము అని నిర్ణయించుకున్నప్పుడు మనము బౌండరీ గీసేయడం బెటర్. స్నేహంగా ఉండమన్నాడే గాని లోకువ తీసుకు చెయ్యొద్దని. ఎందుకంటే ఆ రకంగా సమస్యలొచ్చినప్పుడు చాలా చోట్ల ఆర్గనైజర్స్ నీరసపడిపోతున్నారు. వీళ్ళ సోది, వీళ్ళ చెత్త అంతా వినలేక. సో, అందుకే ఇప్పటి నుంచి ఎవరైనా ఆ రకంగా మాట్లాడితే ఆర్గనైజర్స్ అంతా అక్కడే బౌండరీ గీసేసి చెప్తారు. ఇదంతా చెత్త మాకు చెప్పొద్దు. మమ్మల్ని డస్ట్‌బిన్‌లుగా వాడొద్దు. వాళ్ళకది నచ్చకపోతే అది వాళ్ళ ఎందుకంటే ఈ జూమ్ ద్వారా నేను అందరికీ చెప్తున్నాను. అవతల వ్యక్తుల్ని డస్ట్‌బిన్‌లలాగా వాడకండి. మీ సమస్యలు ఏవైతున్నాయో వాటి పరిష్కారానికి సంబంధించిన సంకల్పాలు గ్రూప్‌లో వేస్తున్నాం. మీ సంకల్ప శక్తిని వాడుకోండి. ఎవరొద్దంటున్నారు? శివబాబా ఏమన్నా శక్తిని ఇవ్వనని చెప్పాడా? బాబా కనెక్ట్ అవ్వండి. శక్తి తీసుకోండి. గ్రూప్‌లో సంకల్పాలున్నాయి చేసుకోండి. మీ సమస్యలు పరిష్కరించుకోండి. అంతే తప్పితే పరివారంలో ఈరోజు మేమేదైతే పరిచయ కార్యక్రమం పెట్టి ఒకరినొకరు పరిచయం చేసుకోమని చెప్పింది, యజ్ఞాన్ని ముందుకు తీసుకెళ్లడం కోసం తప్పితే మీలో ఉన్న చెత్తంతా ఇంకొకరి మీద వేసేసి డస్ట్‌బిన్‌లుగా వాడుకోవడానికి కాదు. ఈ విషయంలో అందరికీ క్లారిటీ చాలా అవసరం. ప్లస్ వ్యక్తిగత విషయాల్లో తలదూర్చకపోవడం. ఇలాంటి సంఘటనలొచ్చేసరికి ఏమైపోద్దంటే, వ్యక్తిగత విషయాలకు తలదూర్చేస్తారు. వాళ్ళింట్లో ఏమవుతుంది చెప్పాను గదా! పెళ్లవ్వకపోతే ఎందుకవ్వలేదు? పెళ్లయితే బ్రహ్మచర్యం పాటిస్తున్నారా? ఈ రకమైన ప్రశ్నలు మీరు వేసుకుంటూ పోతున్నారంటే, హాఫ్ కాస్ట్ గదా! ఇంకా శూద్రులే అని అర్థమైపోతుంది. అలాంటి వాళ్ళు సంఘటనలోకి రాకపోవడం మంచిది. ఎందుకు అనంటే, అక్కడ మీరు మరజీవ జన్మ తీసుకొని మీరు బ్రాహ్మణులు అవ్వలేదు కాబట్టి, వచ్చి వేస్ట్. ఎందుకంటే మీరు అందరికి వ్యర్థాన్ని ఇస్తూ పోతుంటారు కాబట్టి, అదే వ్యర్థం మీకు తిరిగొస్తది కాబట్టి, అది ఇంకా డబుల్ అయిపోతుంది. సో, కాబట్టి మీరు పరిశీలించుకోండి. మీరింతకు బ్రాహ్మణులయ్యారా? మరజీవ జన్మ తీసుకున్నారా? లేదా సంఘటనలోకొస్తే వాళ్ళ వ్యక్తిగత జీవితాల్లోకి దూరిపోతున్నామా? మీకు మీరు పరిశీలించుకోండి. అవతలోళ్ళ వ్యక్తిగత జీవితాల్లో మీకు ఇంట్రెస్ట్ ఎక్కువుంది అంటే, ఇంక మీరు ఇళ్లలో ఉండిపోవడం బెటర్. సో, ఇలాంటివి కొన్ని జాగ్రత్తలు తీసుకొని వస్తేనే సంబంధాలు నిలబడతాయి. మీరు సంఘటనలో కలిసి ముందుకెళ్ళగలుగుతారు. ఎందుకంటే వ్యక్తిగత జీవితాల్లో తల దూర్చేసి అనవసరంగా ఒకరిని ఇబ్బంది పెట్టొద్దు. దానికి శ్రీమతం గూడా లేదు. సో, కాబట్టి చెక్ చేసుకోండి. మీరు ఇంతకు బ్రాహ్మిన్స్ అయ్యారా? హాఫ్ కాస్ట్ ఉన్నారా? శూద్రులున్నారా? సో, మీకే తెలిసిపోతది. మీరు అవతల వాళ్ళని చూసేటప్పుడు వాళ్ళ యొక్క ఆత్మిక స్థితిని చూస్తున్నారా? వ్యక్తిగత జీవితాల్లోకెళ్ళిపోతున్నారు. మీరేం మాట్లాడుతున్నారో మీకు కొంతన్నా అవగాహన ఉంటది కదా! సో, ఈ రకంగా అవతల వాళ్ళని డస్ట్‌బిన్‌గా వాడరు. ఆ తర్వాత వ్యక్తిగత జీవితాల్లో తలదూర్చరు. ప్లస్ ఒకే ఒక ఉద్దేశంతోటి సంబంధాలు మెయింటైన్ జేస్తారు. ఇవ్వాలి. దాత స్థితి. ఈ ఆలోచనతోటి వస్తేనే మీరు సంఘటనలో ఇమడగలుగుతారు. బాబా చెప్పినట్టు ధారణ చేయగలుగుతారు. ధారణకి మార్కులు పడతాయి. మీరింకా బాగా పూర్తిగా 100% పాటిస్తే ఏకంగా 108లోకే వస్తారు. ఎందుకంటే నా ధారణకే మార్కులు ఎక్కువగా వేస్తున్నాడు. సో, ఈ విషయంలో గూడా జాగ్రత్త తీసుకోవాలి. తర్వాత నేనేం చేశామంటే అందరికీ నేర్పిచ్చాం. సో, దానివల్ల కొంత టైం గూడా పట్టింది. సో, ఇప్పుడు నెక్స్ట్ రిలేషన్‌షిప్స్ అయిపోయినాయి. తర్వాత మిమ్మల్ని ఒక వీడియో పెట్టాను నిన్న. ఇందాక. ఈరోజు పొద్దున ఎవరు మన లక్ష్మీ నరసింహక్క జైరాబాద్ నుంచి ఒక వీడియో పెట్టి ఇది చూడండి క్లాస్‌లో చెప్తానని చెప్పా. సో, అక్క ఏదైతే మాట్లాడారో ఇంచుమించు అందరి పరిస్థితి అదే ఉంది.
ఏమంటే మేము లౌకికంలో నుంచి అలౌకికంలోకెళ్ళాలి, ముందుకెళ్ళాలనుకుంటున్నాం. ఎందుకంటే నాకు గూడా మెసేజ్‌లొస్తుంటాయి చూస్తాం గదా! అందరూ ముందుకెళ్ళి చేద్దాం అనుకుంటున్నారు. కానీ మేము చేయలేకపోతున్నాం అంటున్నారు. సో, ఎక్కడ మొదలుపెట్టాలి? సో, ఈ ప్రస్థానం అన్నది ఏదైతే ఉందో, మొదలు పెట్టాలంటే ఫస్ట్ స్టెప్ ఏంటి? సంకల్పం చేయడం. సంకల్పం ఏం జేస్తారు? నేను ఆత్మని. నెక్స్ట్ సంకల్పం బాబా నా వారు, శివ పరమాత్మ నా తండ్రి బాబా కనెక్ట్ అయ్యాం. ఇది ఆత్మిక స్థితి. ఈ ఆత్మిక స్థితిలోకొచ్చిన తర్వాత ఫస్ట్ అవగాహన పెరగాలి జ్ఞానం అంటే ఏంటని. అసలు జ్ఞానం అంటే ఏంటో తెలియకుండా అలా గంటలు, గంటలు, గంటలు కూర్చొని యోగం యోగం అంటే పాటలేసుకోవడం. అలా పాటలు వేసుకోవడం గాని, లేదా అలా గంటలు, గంటలు అలా యోగం చేసి మేము బాగా యోగం చేస్తున్నాం అనంటే కరెక్ట్‌గా చెప్పాలంటే పరివర్తన అన్నది ఒక సంకల్పమే. అవగాహన అన్నది గనక మనలో ఉంటే, మన ఆలోచన విధానం మారిపోతే ప్రాక్టికల్ లైఫ్‌లోకొస్తది. దానికంటూ సంవత్సరాలు కూర్చొని తపస్సులు చేయాల్సి హిరణ్యకశిపుడి పాత్రలక్కర్లేదు మనకి. సో, ఇప్పుడు ఉదాహరణకి సంబంధాలు మెయింటైన్ చేసేటప్పుడు దాత స్థితి ఉంటే సరిపోతుంది. ఇది జ్ఞానం. మన భాషలో ఇవ్వడం ఉండాలి. ఇవ్వాలి. ఆ గివింగ్ అన్న కాన్సెప్ట్ తోటొస్తే సంబంధం నిలబడతది. సపోజ్ ఎవరైనా ఒక వైఫ్ అండ్ హస్బాండ్ రిలేషన్‌షిప్పే గాని, లేదా ఈరోజు యూత్ స్కూలు, కాలేజ్ పిల్లలు ఏదైతే లవ్ అఫేర్స్ అని చెప్పి అది అట్రాక్షన్ అని మనం చెప్పినా, అది అట్రాక్షనా, అది లవ్వా ఏమి తెలియని క్లారిటీ లేని వయసులో అన్నట్టయిపోయింది. సో, అది ఏ రిలేషన్‌షిప్‌కి తీసుకున్నా, సో, ఇప్పుడు నేను చెప్పబోయేదేంటంటే మార్పన్నది. ఇప్పుడు ఇందాక ఏదైతే అక్కయ్య వీడియో పెట్టి అందరూ చేయాలనుకుంటున్నారు, ఎందుకు చేయలేకపోతున్నారు? ఎక్కడ ఫోకస్ పెట్టాలి? అన్నది నేనిప్పుడు ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాను. సో, అవగాహనతోటి చేసేయొచ్చు చాలా విషయాలు. దానికంటూ తపస్సులు, హఠయోగాలేమి అవసరం లేదు. సో, ఈ రోజుల్లో ఏదైనా రిలేషన్‌షిప్ ఉన్నప్పుడు అందరూ అడుగుతున్నదేంటంటే, మాకు ప్రేమ కావాలి, ప్రేమ కావాలి. ఎక్కడ చూడు ఇదే కనిపిస్తోంది. ఆ ప్రేమ కోసం అని చెప్పేసి ఇటు స్కూలు, కాలేజు, రిలేషన్‌షిప్స్ ఏ వయసులో చూసినా ఇదే కావాలంటున్నారు. సో, ఇక్కడ ఏమవుతుంది? సపోజ్ ఒక లవ్ అఫేరే గనక తీసుకున్నప్పుడు, ఆ వ్యక్తుల్లో ఉన్న మంచి క్వాలిటీస్ చూసి ప్రేమిస్తున్నారు. సో, ఎవరికైనా మంచి క్వాలిటీస్ ఉంటే మంచిగానే అనిపిస్తది. ఓకే. అంతవరకు ఫైన్. ఆ తర్వాత ఏమవుతుందంటే, ఆ ప్రేమ కావాలి అంటే నాకు అటెన్షన్ కావాలి, నాకు ఇంపార్టెన్స్ కావాలి, నాకు ప్రాముఖ్యత కావాలి, నాకేది కావాలంటే అది చేసి పెట్టాలి అని ఇవన్నీ వచ్చినప్పుడు ఏమవుతుందంటే, ఆ ప్రేమ నా నీడ్ అవసరం ఏదైతుందో అది అక్కడ సాటిస్ఫై అవుతుంది. ఫుల్‌ఫిల్ అయిపోతోంది. సో, ఆ ఫుల్‌ఫిల్ అయిన తర్వాత ఏమవుతుందంటే, ఎక్కడైతే ఆ నీడ్ అన్నది అంటే నాకు ఆ ఇంపార్టెన్స్ కావాలి. ప్రేమ అన్నది ఏ రకంగా వ్యక్తపరుస్తామో అవతల వాళ్ళని కేర్ తీసుకుంటాము. వాళ్ళకి కావాల్సింది ఇస్తాము. వాళ్ళు చెప్పినట్టు వింటాము. వాళ్ళకి అటెన్షన్ ఇస్తాము. అన్నీ ఇస్తే దీనికి మనం ఏంటంటే, ఆ ప్రేమ ఉంటే ఇవన్నీ చేస్తారు అని అంటారు. ఓకే. అది కూడా రైటే. సో, ఎప్పుడైతే మన నీడ్ అది ఫుల్‌ఫిల్ అవుతదో, మేము ప్రేమించుకుంటున్నాము. మా మధ్యలో ప్రేమ ఉంది అని అనుకుంటారు. ఎప్పుడైతే ఆ నీడ్ ఫుల్‌ఫిల్ అవ్వదో, ఎప్పుడైతే అవతల వ్యక్తులు కొంచెం కేర్ తీసుకోకపోయినా, ఓ ఫోను కాల్ చేయకపోయినా, ఒక మెసేజ్‌కి రిప్లై ఇవ్వకపోయినా, ఆ నీడ్ ఫుల్‌ఫిల్ అవ్వకపోయిన చోట సమస్యొచ్చేస్తుంది. లేదా ఇంకెవరైనా ఎక్కువ కేర్ తీసుకున్నారు, ఇంకెవరైనా ఎక్కువ అటెన్షన్ ఇచ్చారు అంటే, ఎక్కువ ప్రేమించారని చెప్పేసి బ్రేకప్‌లయిపోయి అటెళ్ళిపోతున్నారు. బ్రేకప్స్ అనుకోవచ్చు, డైవోర్స్ అనుకోవచ్చు, విడిపోవచ్చు అనుకోవచ్చు. సో, ఇంకో వైపు ఎళ్ళిపోతుంది. ఇక్కడ ఈ అవగాహన మనకు పెరగాలి. ఈ రోజు ఆ ప్రేమ అన్నది ఏదైతే ఉందో అది మన ఆత్మ యొక్క స్వధర్మం. అది అవతల వ్యక్తుల నుంచి మనకు ఆ నీడ్ ఫుల్‌ఫిల్ అయితే, అమ్మ నన్ను ప్రేమిస్తున్నారు అన్న ప్రేమ అన్న నీడ్ ఫుల్‌ఫిల్ అవుతోందక్కడ. ఆ ఫుల్‌ఫిల్ అయిపోగానే ఏమవుతుందంటే అయినంత వరకు రిలేషన్‌షిప్ నిలబడుతుంది. అది అవ్వకపోతే బ్రేకప్ అవుతోంది. సో, దీనికి సొల్యూషన్ ఏంటిక్కడ? ఈ సంగమ యుగంలో ఎండింగ్‌కొచ్చినప్పుడు ఎవ్వరి దగ్గర అంత స్టాక్ ఉండదు. ప్రతిసారి మనిషికి ఇంపార్టెన్స్ ఇచ్చి, ఇలా మెసేజ్ పెట్టగానే రిప్లై ఇచ్చి, ఇలా ఫోను చేయగానే మళ్ళీ రిప్లై ఇచ్చేసి, అలా ప్రతిసారి అంత అటెన్షన్, అంత కేర్ ఇచ్చేంత టైము, ఓపిక అంతా ఇప్పుడున్న సెటప్‌లో ఎవ్వరికుండదు. సో, మిస్‌అండర్‌స్టాండింగ్స్ వస్తూ ఉంటాయి. సో, ఇక్కడ ఆ లవ్ అన్న నీడ్‌ని ఫుల్‌ఫిల్ అయిన చోట రిలేషన్‌షిప్స్ ఉంటున్నాయి. ఎందుకంటే టేకింగ్. నాకు ఇంపార్టెన్స్ ఇవ్వాలి, నాకు అటెన్షన్ ఇవ్వాలి అన్న
తీసుకోవాలన్న ఆస్పెక్ట్ లోకి వచ్చినప్పుడు సమస్యలు వస్తున్నాయి. సో అందుకే బాబా ఏమంటున్నాడు, గివింగ్ అంటే దాత స్థితి ఉంటే రిలేషన్షిప్స్ మెయింటైన్ అవుతాయంట. సో ఈ అవగాహన గనక మనలో ఏర్పడితే, అరే నేను ఎందుకు అవతల వాళ్ళ నుంచి వీళ్ళకి ఎందుకు ఇంపార్టెన్స్ ఇస్తున్నాను, వీళ్ళకే ఎందుకు ఇస్తున్నాను, ఎందుకు నేను వీళ్ళతోటి కలిసి ఉండగలుగుతున్నాను, నేను వేరే వాళ్ళతోటి ఎందుకు కలిసి ఉండలేకపోతున్నాను, ఒక చోట ఎందుకు అటాచ్మెంట్ ఉంది, ఒక చోట ఎందుకు బ్రేకప్ అవుతోంది, వీటన్నిటికి రీజన్ ఇదే. ఈ అవగాహన గనక మనలో ఉంటే రిలేషన్స్ మెయింటైన్ చేసేటప్పుడు ఒకటే విత్ ద ఇంటెన్షన్ ఆఫ్ గివింగ్, ఇవ్వడము, దాత స్థితి అన్నది పూర్తిగా శివబాబా సమాన స్థితి. అది ఆ స్థితిలోకి వచ్చిన తర్వాత అవతల వాళ్ళు మనకి రెస్పెక్ట్ ఇవ్వకపోయినా, మనం అసలు ఆ ఇంటెన్షన్ తోటి ఆ రిలేషన్షిప్ మనం అక్కడ మెయింటైన్ చెయ్యట్లేదు కాబట్టి మనకు అసలు ఇదే ఉండదు. ఎందుకు ఆల్రెడీ మనకు బాబా మనకి అన్ని ఇచ్చారు. ఇక్కడే భగవంతుడు రోల్ అనేది మొదలవుతుంది. ఆయన ప్రేమ సాగరుడు ఈరోజు. సో మనం నింపుకోవాలి అనుకుంటే ఆ నీడ్ ఫుల్ఫిల్ అవ్వాలంటే అది శివబాబా నుంచి ఫుల్ఫిల్ అయిపోతది. ఎట్లా ఫుల్ఫిల్ అవుతది? ఆయన కనెక్ట్ అయినప్పుడు ఈ క్వాలిటీస్ ఎమర్జ్ అవుతాయి. ఎమర్జ్ అయిన తర్వాత వర్తమానంలో మనం గనక వ్యర్థం చెయ్యకపోతే అప్పుడు అనుభవంలోకి వస్తాయి అవి. సో వర్తమానంలో వ్యర్థం ఎలా చేస్తున్నాము? కర్మేంద్రియాల ద్వారా చూడడము, వినడము, ఈ చేస్తున్న కర్మేంద్రియాల ద్వారానే వ్యర్థం వస్తుంది కాబట్టి బాబా రాజయోగం నేర్పించారు మనకి. సో ఆత్మ రూలింగ్ లోకి వస్తుంది. సో బాబాకి కనెక్ట్ అయితే దైవీ గుణాలు ఎమర్జ్ అవుతాయి. కర్మేంద్రియాల ద్వారా వ్యర్థం చేయకపోతే, మన తాబేలు ఎగ్జాంపుల్. సో వర్తమానంలో వ్యర్థం చేయకపోతే ఈ దైవీ గుణాలు మనకు అనుభవంలోకి వచ్చేస్తాయి. దైవీ గుణాలతోటి నిండుగా ఉన్న ఫీలింగ్ వస్తుంది, సాటిస్ఫాక్షన్ వస్తుంది. ఎప్పుడైతే ఆ సాటిస్ఫాక్షన్ అన్నది వచ్చేస్తుందో భ్రమించడం ఆగిపోతుంది. ఈ రోజు వీళ్ళ దగ్గరికి వెళ్తే మంచి జరుగుతది, ఈ రోజు వాళ్ళు వెళ్తే కోపం వస్తుంది, నాకు ఈ మనిషి నచ్చుతున్నాడు, నాకు ఈ మనిషి నచ్చట్లేదు అని ఎందుకు ఈ రకంగా మనుషుల మధ్యలో బ్రేకప్లు, అటాచ్మెంట్లు ఇవన్నీ జరుగుతున్నాయి సంబంధాల మధ్యలో అంటే ఇది పాయింట్. సో జస్ట్ ఇవ్వాలి అన్న ఉద్దేశంతో వస్తే ఏ మనిషితోటి మనకి ఏ కంప్లైంట్ ఉండదు. మనకు కావాలనుకున్న ఆ ప్రేమ గాని, ఆ సాటిస్ఫాక్షన్ గాని, ఆ గౌరవం గాని మనకు సహజంగా అనుభవంలోకి వస్తాయి. సో బాబా నుంచి తీసుకుంటాము, వర్తమానంలో వ్యర్థం చెయ్యము, వ్యర్థం చెయ్యకపోతే ఇవన్నీ దైవీ గుణాలు అనుభవంలోకి వచ్చేస్తాయి. అందుకే ఆయన మనకు రాజయోగాన్ని నేర్పించారు. సో బాబాతోటి యోగం చేసినా ఎందుకు ఈ దైవీ గుణాలు అనుభవంలోకి రావట్లేదు అనంటే, మన కర్మేంద్రియాల ద్వారా వ్యర్థం తీసేసుకుంటున్నాం. ఇక్కడ బాబాతోటి కనెక్ట్ అవ్వగానే ఒక సెకండ్ లో దైవీ గుణాలు ఎమర్జ్ అవుతున్నాయి. ఆ తర్వాత కర్మేంద్రియాల ద్వారా బయట చూస్తున్నాము. మీకు ఎన్నోసార్లు కూడా చెప్పాను. దేహాన్ని చూస్తున్నాము, నామరూపాల్లో చిక్కుకుంటున్నాం. చెవుల ద్వారా వాళ్ళు పొగిడితే నచ్చుతుంది లేదు. సో పక్క నుంచి ఒక సెకండ్ లో బాబా నుంచి కనెక్ట్ అయితే దైవీ గుణాలు ఎమర్జ్ అవుతున్నాయి. ఆ తర్వాత కర్మేంద్రియాల ద్వారా వ్యర్థం ఎంటర్ అవుతోంది కాబట్టి మీకు ఆ దైవీ గుణాలు అనుభవంలోకి రావట్లేదు. సో అప్పుడు మనుషుల మీద డిపెండ్ అయిపోతూ ఉన్నారు. ఈ మాత్రం అవగాహన ఉంటే చేసేయొచ్చు. దీనికంటూ గంటలు గంటలు కూర్చుని తపస్సులు చేయాల్సిన అవసరం లేదు. ఈ తపస్సు గంటలు గంటలు కూర్చుని ఆయనను తలుచుకోవాలి, తర్వాత డ్రెస్సులు మార్చాలి. ఇదంతా ఎవరు తీసుకొచ్చారంటే ఈ సన్యాసాశ్రమ ధర్మం తీసుకొచ్చేసి. మనం భక్తిలో నుంచే వచ్చాం. భక్తిలో నుంచి వచ్చినప్పుడు కూడా మనకి ఏం చెప్పారు? భగవంతుడు అంటేనే కఠోరమైన, ఇదెంతో కఠోర తపస్సు చేస్తే ఆయన లభిస్తాడు అన్నట్టు మనం భక్తిలో నుంచి వచ్చినప్పుడే విన్నాం. సాధు సన్యాసులు ఉంటే వాళ్ళు అమ్మో ఎంతో నియమ నిష్టలు పాటిస్తారంట, దీక్షలు చేస్తారంట, వ్రతాలు చేస్తారంట, తపస్సులు చేస్తారంట. ఎన్నో ఏళ్ళు తపస్సు చేస్తే అప్పుడు భగవంతుడు సాధ్యమవుతాడా అంటే, ఎన్నో ఏళ్ళు తపస్సులు ఎవరు చేయాలి? రాక్షసులు చేసుకోవాలి. భక్తి మార్గంలోని పౌరాణిక గాథలు చూస్తే సంవత్సరాల తరబడి ఎవరు చేశారు? భక్తులు ఎవరు చేయలేదు. అంత రాక్షసులే కూర్చుని ఏళ్ల తరబడి తపస్సులు చేసుకున్నాం. సో మనం రాక్షసులమా, సత్యమైన భక్తులమా అన్న అవగాహన మనకు ఉండాలి. మనం గనక ఒకవేళ బ్రహ్మరాక్షసులం అయితంటే భగవంతుడు నిరాకారుడు, జ్యోతిర్బిందు స్వరూపుడు, పరంధామ నివాసని బ్రహ్మజ్ఞానం ఉండి రాక్షస స్వభావాలు ఉంటే ఇక కూర్చుని కఠోర తపస్సు చేసుకుంటూ కూర్చోవాలి మనకి. ఆ సినిమాల్లో చూపిస్తే చూసారు, అలా కూర్చుని ఓం నమ శివాయ అని చెప్పేస్తే అప్పుడు ఏదో సినిమా ఉంటుంది చూసారు, ఎన్టీ రామారావుది భూ కైలాస్, బాగా మంచి పర్సనాలిటీ తోటి ఉంటాడు. ప్రతి రాక్షసు ఎస్వి రంగారావు వీళ్ళంతా పోయి యోగం అది తపస్సు చేసేటప్పుడు బాగానే ఉంటారు, మంచి పుష్టిగా. ఇంకా అలా కూర్చుని చేసేస్తుంటే మొత్తం అంతా బోని స్కిన్ని స్ట్రక్చర్ అయిపోతుంది, ఇవన్నీ బోన్స్ కనిపించేస్తూ ఉంటాయి. మళ్ళా శివుడు వచ్చి ప్రత్యక్షంగానే మళ్ళీ అప్పట్లాగా అయిపోతారు. అంత సీన్లు ఏం లేవు, హ్యాపీగా తిని కూర్చొని తలుచుకోండి అంటున్నాడు ఆయన.
సో ఫస్ట్ మనకు క్లారిటీ అవ్వాలి. అవసరం. మనం ఇంతకు బ్రహ్మ రాక్షసులమా? బ్రహ్మ మానస పుత్రులమా అని. సో బ్రహ్మ మానస పుత్రులైతే మన ప్రహ్లాదుడు సినిమా చూసాం కదా! వైకుంఠానికెళ్తే ఆయనే దర్శనం ఇస్తాడక్కడ. బ్రహ్మ రాక్షసులైతే అప్పుడు సీన్ ఉంటది. బ్రహ్మ రాక్షసులంటే ఏంటి? ఆయన ద్వారపాలకులే. ఈడెవరైతే పక్క కూర్చుంటారో ఆ జయ విజయులు ఆ సీన్ చూసామో స్టార్టింగ్‌లో వీళ్ళంతా ఆ రాక్షసులైతే అప్పుడు రాక్షసులు పిలవగానే వచ్చినట్టు ఎక్కడ చరిత్ర లేదు. వాళ్ళు పిలిస్తే నేనొస్తానని కూడా చెప్పలేదు. ఎందుకంటే స్వప్రయోజనాల కోసం చేస్తారు కాబట్టి. లోక కళ్యాణం ఏమి ఉండదు దాంట్లో. ఎట్లా శ్రీహరిని ఓవర్‌టేక్ చేద్దామా? శ్రీ మహావిష్ణువు వైకుంఠాన్ని ఆక్యుపై చేసేద్దామా? దేవతలనంతా పీడించుకు తిందామా? ముల్లోకాల్లో మాదే నడవాలి అన్న ఉద్దేశంతోటి చేస్తారు కాబట్టి భగవంతుడు గూడా వాళ్ళని అంత ఈజీగా అనుగ్రహించాడు. అందుకే భక్తిలోనని భక్త సులభుడు అన్నారు. సో కాబట్టి ఈ విషయంలో మీకు క్లారిటీ అవసరం. మీరింతకు బ్రహ్మ మానస పుత్రుల, బ్రహ్మ రాక్షసులని. సో మార్గం అనేది సహజ మార్గము. ఏళ్ల తరబడి కూర్చుని తపస్సులు చేయాల్సిన అవసరం లేదు. అది వాళ్ళు భగవంతుడు అంటే ఎవరా అని అర్థం చేసుకొని వాళ్ళు వాడే పద్ధతది. మన వరకు మనం ఈజీగా మనకేం చెప్తున్నాడని భక్తులకు జ్ఞానాన్ని ఇచ్చేశాడు. అవగాహన పెంచుకుంటాం. సో అవగాహన అన్నది మనలో వచ్చిన రోజున మార్గం సహజమైపోయింది. ఇప్పుడు మనకు తెలిసిపోయింది జీవించే విధానం ఏంటి? సంబంధాలు మెయింటైన్ చేసే విధానం ఏంటి? దాత స్థితి ఇవ్వడం. సో ఇస్తూ పోతాం. ఎవరి నుంచి ఏ గౌరవాన్ని ఎక్స్‌పెక్ట్ చేయం. ఇంక మనకు సంబంధాల పరంగా సమస్య ఎందుకొస్తది? సో ఇంత సులువైన విషయాన్ని, ఇంత సహజమైన విషయాన్ని మనం అర్థం చేసుకోకపోవడం వల్ల మార్గం కఠినమైపోయింది. సంబంధాలు నిలబడకపోవడానికి కారణం అదే. మన 30థ్ మే 1973 మురళి ఏదైతే ఇన్ని రోజులు చెప్పుకుంటూ వచ్చామో, ఫస్ట్ పేజ్‌లో బాబా అదే చెప్పాడు గదా! మీ దాత స్థితియే మీ ఎక్కే కల, దిగే కల అంటే మీ 21 జన్మకి. ఆ తర్వాత కూడా ఇప్పుడు 100% దాత సంస్కారం గనక రికార్డ్ చేసుకుంటే అన్ని ప్రాప్తులు, శ్రేష్ఠ సంబంధాలు, సత్యమైన సంపర్కము, సత్యమైన స్నేహము, సర్వరకాల సంపత్తి మరియు సఫలత. సో బాబా చెప్పేటప్పుడు కూడా ఏం చేశాడు? ఫస్ట్ టాప్ ప్రయారిటీలో శ్రేష్ఠ సంబంధాలనే పెట్టాడు. సో ఈరోజు మనకు ఆ శ్రేష్ఠ సంబంధాలు మెయింటైన్ చేసే అవకాశం వచ్చింది. అందుకే చెప్పాను ఇందాక, ఈరోజు మనం నిన్న ఏదైతే మీటింగ్ పెట్టుకున్నామో మనందరి మధ్యలో సంబంధానికి ఉన్న ఒకే ఒక ఆధారం శివబాబా. ఆ తండ్రి ద్వారా ఒకటయ్యామంటే అది ఎంత గొప్ప సంబంధమో చూసుకోండి. అందుకే శ్రేష్ఠ సంబంధాలన్నాడు. సో జన్మనిచ్చిన తండ్రి ద్వారా ఎంతమంది అవుతారో, ఏ తండ్రి కన్నా ఒకరిద్దరు పిల్లలున్నారంటే అంతవరకే ఆ సంబంధం ఒకరిద్దరితోటే. కానీ శివబాబాని తండ్రిగా తీసుకుని, శివబాబా తండ్రిగా, బ్రహ్మబాబాని తల్లిగా ఆధారంగా తీసుకుని ఉన్న పిల్లలం కాబట్టి, ఇది దైవీ పరివారము, శ్రేష్ఠ పరివారము, శ్రేష్ఠ సంబంధాలు, ఎంతో పెద్ద పరివారం అంటాడు మురళిలో. అటువంటి అవకాశం ఈరోజు నిన్న మనకొచ్చింది. సో అందరము పరిచయాలు పెంచుకున్నాము. ఒకరొకరిని తెలుసుకున్నాము. ఆ తర్వాత వచ్చిన వాళ్ళన్ని నంబర్స్ కూడా పెడతాము. సో పెట్టి ఇక్కడి నుంచి మీరు ముందుకెళ్తారా? ఆగిపోతారా? అన్నది మీ దీని మీదనే ఆధారపడింది. మీరు బాబా చెప్పినట్టు ఆ దాత సంస్కారం అంటే ఇవ్వాలి అన్న ఉద్దేశంతోటి. సో ఏమిస్తారిక్కడ? మీ శ్రేష్ఠ సంకల్పాలు, వాచ, కర్మన. సో యజ్ఞానికి సంయోగం ఇస్తారు. యజ్ఞానికి సంయోగం ఇవ్వడమే ఇక్కడ మనకి మనం ఉన్నతి చేసుకుని ముందుకెళ్ళడం. సో దానికి అవసరమైన బాబా అవతరణని తెలియజేయడము, ఆయన ప్రత్యక్షత, వీటన్నిటికీ ఈ రోజుల్లో ఏంటంటే బెస్ట్ మీడియం ఏంటంటే సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్సే. అది కాకుండా కూడా పుస్తకాల సేవలు కూడా ఇప్పుడు తెలుగు పుస్తకాలు ప్రింటింగ్ అయితే మేము ఆపేసాం గానీ, ఇంకా కొంతమంది పంచుతామని అంటున్నారు కాబట్టి ఒక 20,000 వరకు ప్రింట్ చేయాలని నిర్ణయించాము. సో అవి ప్రింట్ అయిన తర్వాత ఇప్పుడున్న బుక్ ఏదైతే ఉందో దాంట్లో వెనక ఇప్పుడు మనం ఏదైతే సంస్థ పేరు పెట్టుకున్నామో నిరాకార శివ పరమాత్మ అని చెప్పేసి ఆ సంస్థ పేరు వేసి కవర్ పేజ్ కూడా బాబా ఫోటో మార్చి కొంత డిజైనింగ్ మార్చి ప్రింట్ చేస్తాము. చేసిన తర్వాత అప్పుడు పంచుతారు గాని. సో పుస్తకాల ప్రింటింగ్ అవుతుంది. సంబంధాలు ఎలా మెయింటైన్ చేయాలో చెప్పాము. ఆ తర్వాత క్యాన్వా సాఫ్ట్‌వేర్ నేర్చుకుంటారు. ఆ తర్వాత ముందుకు వెళ్ళాలనుకున్న వాళ్ళు వెళ్తారు. సో ఆ తర్వాత ఈ జూమ్ గురించి అదంతా అయిపోయిన తర్వాత భోజనాలు అయిన తర్వాత ఆల్మోస్ట్ 3-4 ఎవరికి వాళ్ళము వెళ్ళిపోయాం. ఇది నిన్న ఆదివారము జరిగిన కార్యక్రమము. సో ఇప్పుడు రాని వాళ్ళు ఎవరైనా ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో
ఏమైనా మీకు దేని గురించన్నా అడగాలి ప్రశ్న అనుకుంటే ఒకసారి అడగొచ్చు. నేను ఇక్కడ సెట్టింగ్స్ మార్చాను. ఓసారి ఎవరైనా ఏదైనా ప్రశ్న అడగాలనుకుంటే అంటే రాబోయే రోజుల్లో ముందుకు ఎలా వెళ్తామన్నదే నేను ఇప్పుడు చెప్పా. సో కాబట్టి మీకు సంబంధించి ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగండి. మైక్ ఆన్‌లో అవుతాయి చూడండి ఒకసారి. సో ఎవ్వరికి ఏం ప్రశ్నలు లేకపోతే మరి లాగౌట్ అవుదాము. ఏమన్నా ఉంటే అడగండి మరి. హలో వంశాంతక్కయ్య, ఆ! విజయనగరం పార్వతక్కయ్య. నేను అక్కడ హైదరాబాద్ మీటింగ్ రాలేకపోయాను లౌకికంగా. అని మాట్లాడే వాళ్ళు కానీ కొంచెం మైక్ కెమెరాలు ఆన్ చేయండి అక్కయ్య. ఎందుకంటే నిన్న మీటింగ్‌లో వచ్చినప్పుడు కూడా కొంతమందిని గుర్తుపట్టగలుగుతున్నాం గానీ, అసలు పరిచయాలంటేనే ఒకరినొకరు గుర్తుపట్టడం. సో కాబట్టి అది సరే అక్క. గుర్తుపట్టలేనప్పుడు ఉపయోగం లేదు. లేదు మేము కెమెరా ఎదురుంకి రాము అనుకున్న వాళ్ళు ఆగిపోవడం బెటర్. తర్వాత ఈ ప్రోగ్రామ్ లైవ్ రికార్డ్ అవుతోంది. యూట్యూబ్‌లో కూడా అప్‌లోడ్ అవుతది కాబట్టి యూట్యూబ్‌లో ఎవరు చూసినా ఓకే అని అనుకున్న వాళ్ళే రండి. ఎందుకంటే ఈ మధ్య కొంతమంది మాట్లాడి వాళ్ళు చూస్తారు, వీళ్ళు చూస్తారు, మా పరువు గిరువు అంటున్నారు. సో అలాంటి వాళ్ళు నన్నడిగితే ఇంకా సంగమ యుగంలో పరువు, పరువు అని పాకులాడేవాళ్ళు నన్నడిగితే అంటే మీరింక అక్కడికి ఆగడం బెటర్. ఎందుకంటే ఇంక పరువు అనుకుని కూర్చుంటే మాత్రం ముందుకెళ్ళలేము. ఎందుకంటే రాబోయే రోజుల్లో ఇంకా సమస్యలొస్తాయి. ఇంకా ఈ యూట్యూబ్ దీనికే మనం భయపడిపోయి అవతల వాళ్ళు ఏదో చేసేస్తారు పరువు పోతదని ఫోన్లు చేసి ఇప్పుడు ఇందాక కూడా ఇంకొక అక్కయ్య ఫోన్ చేసి ఇంకో వీడియో తీయమని ఇట్లా ఎవరికి వాళ్ళు వీడియోలు తీయండి అంటున్నారు. సో ధైర్యంగా నిలబడగల వాళ్ళే మాట్లాడండి. అక్కయ్య చెప్పండి. పార్వతక్క ఏదో చెప్తున్నారు వంశాంతి కదా. అదే నాకు మీ మీటింగ్ లోని ఈ విషయాలన్నీ విన్నాను ప్రత్యక్షంగా. అయితే నేను సేవలు చెప్పారు కదా ఏవేవో, నేనైతే వాచ సేవ చేయగలను అక్కయ్య. పుస్తకాలు పంచే సేవ కూడా చేయగలను. వాచతో పాటు బుక్స్ పంచుతాను అక్కయ్య. తర్వాత ధన సేవ చేస్తాను అక్కయ్య. తర్వాత అదే మనస సేవ కూడా చేస్తున్నాను అక్కయ్య. ఆల్రెడీ 3 సేవలు సరే చేస్తున్నాను. పుస్తకాలు ప్రింట్ అయిన తర్వాత నేను మీకు పంపిస్తానైతే. ఓకే సరే మరి. అక్క. ఆగండి. ఈ ధనసేవ విషయానికి వచ్చేసరికి ఏమైందంటే నిన్న ఏదైతే ప్రోగ్రాము ఉందో రాజేశ్వరి అక్కయ్య వాళ్ళ టీం వాళ్ళు పెట్టుకున్నారు ఆ డబ్బులు. యాక్చువల్లీ ఇలాంటి ప్రోగ్రామ్స్ పెడతాను అక్కయ్య వాళ్ళు పెడతానని చెప్పి వాళ్ళు పెట్టేశారు. పెట్టేసిన తర్వాత కూడా వచ్చిన వాళ్ళు మేము మాకు చెప్తే మేము ఇస్తాం కదా, చేస్తాం కదా అని కొంతమంది. తర్వాత ఇలాంటివి కార్యక్రమాలు ప్రతి నెలలోను పెట్టి, ప్రతి నెల ఎవరికో ఒకరికి నువ్వు ఈ నెల చెయ్యి, ఆ నెల చెయ్యి అని ఇలా చెయ్యి అని చెప్పి సలహాలు ఇచ్చేవాళ్ళు ఇవన్నీ ఉన్నాయి. ఇవి ఏవి ఇంప్లిమెంట్ చెయ్యం. వేటిని నేను అమలు చెయ్యను. ఈ విషయంలో ఈ సంఘటనలు అందరికీ క్లారిటీ ఉండడం బెటర్. రాబోయే రోజుల్లో కూడా ఎక్కడ ఏ ప్రోగ్రామ్ ఉన్నా కానీ ఇలాంటివి పెట్టినప్పుడు డెఫినెట్‌గా నేను స్పాన్సర్ చేస్తాను. లేదు ఎవరైనా ముందుకొచ్చి తీసుకుంటే ఇప్పుడు ఎలా అయితే రాజేశ్వరి అక్కయ్య వాళ్ళ టీమ్ మేము చేస్తామని అలా వాలంటరీగా వస్తే చేయడం తప్పితే చందాలు పోగేయడం అన్న కార్యక్రమం చెయ్యము. కాబట్టి అలాంటి సలహాలేవి తీసుకోము. డబ్బులకు సంబంధించి చందాలు పోగేసే కార్యక్రమం ఉండదు. సో ఇంతవరకు నాకు సర్వీస్‌లో ఉన్నప్పుడు నా సాలరీతో వచ్చినయి చేసేసుకుంటూ వెళ్ళిపోయాను. ఇప్పుడొచ్చి ఏదైతే పెన్షన్ ఉందో దాంతో పాటు డబ్బులు జమ చేసి ఈ మధ్య అందుకే అన్నీ ఆపేసాం. ఎందుకంటే లాస్ట్ మేము ఆ కలకట్టా అస్సాం పోయిన తర్వాత ఇంకిప్పుడు డబ్బులు పొదుపు చేసుకొని అవి జమ చేసుకున్నాక ముందుకెళ్తాం అంతే. సో కాబట్టి డబ్బుల విషయంలో అందరూ ఏం చేస్తారంటే మీ పరిధిలో ఇప్పుడు ఇలాంటి ప్రోగ్రామ్‌లు ఎవరో ఒకరు పెట్టేసుకున్న తర్వాత మళ్ళీ మీరు ముందుకొచ్చి ఆ ప్రోగ్రామ్ పెడతామని ఈ కాంపిటీషన్‌లు ఇవన్నీ ఏం వద్దు. ఈరోజు డబ్బు అవసరం ఉన్న వాళ్ళు ఎంతో మందున్నారు ఈ లోకంలో. ఎంతో మందికి శారీరక బాధలున్నాయి. గవర్నమెంట్ స్కీమ్స్ ఆరోగ్యశ్రీ ఇలాంటివి ఉన్నా కానీ, స్కీమ్ కింద చాలా కవర్ అవ్వవు. సో, అలాంటి వాళ్ళకి, మీ పరిధిలోకి వచ్చిన వాళ్ళకి మీరింక సంబంధ సంప్రదింపులు మెయింటైన్ చేయాలి, తెలుసుకోవాలి అన్నింక. సో, వాళ్ళకి వెళ్ళి సొంతంగా ట్రీట్‌మెంట్‌లేమైనా చేయించేదుంటే చేయించేసేయండి. మీ డబ్బులు ఎక్కడికి పోతున్నాయో మీకు తెలుస్తాయి. సో వాళ్ళకు చేయిస్తే పుణ్యం వస్తదా అంటే ఒకవేళ మన తండ్రి శివబాబాయ్ అయితే విశ్వంలోని ఆత్మలంతా ఆయన పిల్లలే కాబట్టి మన ఆత్మిక సోదరులకు ట్రీట్మెంట్ వస్తుందన్న అవగాహన మీకు గనక వస్తే ఆ పుణ్యం వస్తది. వాళ్ళకిస్తే పుణ్యం రాదు, వాళ్ళు వేరా, మేము వేరా అంటే దాని అర్థం ఏంటంటే మనకు తండ్రి అయిన శివబాబాని మనం యాక్సెప్ట్ చేయలేదన్న ఉత్త నోటితోటి బాబా బాబా అంటున్నామని అర్థం. ఆయనని నిజంగా మీరు తండ్రిగా ఒప్పుకుంటే
విశ్వంలోని ఆత్మలంతా ఆయన పిల్లలన్న విషయాన్ని కూడా మీరు ఒప్పుకుంటే ఎవరికి ఇచ్చినా పుణ్యం వస్తుంది. వాళ్ళు వీళ్ళు అన్న విభజన వచ్చిందంటే అసలు మనం బేస్ పాయింట్ అన్న శివబాబాని పక్కన జరిపేస్తామని అర్థం. సో శారీరక రోగాలు ఉన్న వాళ్ళకి ఇస్తారు. తర్వాత మన పరిధిలో ఈరోజు ఎంతో మంది అప్పుల బాధలతోటి బాధపడుతున్నారు. మన నోటీసు కూడా వస్తూ ఉంది. సో అలాంటి వాళ్ళకి మీకు ఎవరైతే తెలిసిన వాళ్ళు ఉన్నారో, సో ఆ చిన్న చిన్న అప్పులు తీర్చేయలేమా? ఆ వడ్డీలు కట్టలేక అసలు నెల ఆఖరు వస్తుందంటేనే భయంతోటి, టెన్షన్ తోటి చచ్చిపోతున్నారు జనాలు. సో మనకెవరైనా అలా నోటీస్‌లోకి వచ్చినప్పుడు మనం మీ వరకు ఎంతవరకు చేయగలము అని ఇలాంటివి అంటే నేను ఇవన్నీ చేస్తున్నాను కాబట్టి నాకు అది తెలుస్తుంది. అంటే ఇప్పుడు బ్యాంక్‌లో చేశాను. అప్పుల బాధలు ఎలా ఉంటాయో నాకు తెలుసు. సో కోట్లు ఇవన్నీ కాకపోయినా గాని నా పరిధిలో ఎంతో మంది నా నోటీస్‌కి వస్తూ ఉంటారు. ఒక 10,000 అప్పు ఉందని, ఒక ₹1,00,000 ఇట్లా ఉన్నప్పుడు మన వల్ల ఎంత అవుతది? అది చూసుకుని అప్పులు తీర్చిన రుణ బాధలు తీర్చొచ్చు. రోగాల బాధలు తీర్చొచ్చు. లేదా మన వాట్సాప్ గ్రూప్‌లో కొన్ని ఫౌండేషన్స్ లింకులు పెట్టాను నేను. ఆ ఫౌండేషన్స్‌కి డొనేట్ చేయొచ్చు. సో ఎక్కడైతే వాళ్ళు కాళ్ళు లేవని, చేతులు లేవని బాధపడడము, ఆర్ఫనేజెస్, తర్వాత రెడ్ లైట్ ఏరియాస్ వీళ్ళంతా నిర్భాగ్యులే కదా! వాళ్ళ భాగ్యాన్ని తయారు చేసుకోలేదు. సో ఈరోజు మనం ఒకవేళ చెయ్యాలి అని అనుకున్నప్పుడు ఆ ఫౌండేషన్స్ ఉన్నాయి. సో ఆ డబ్బులన్నీ వెయ్యండి అని చెప్పి నేను క్లాసుల్లో ఇంత చెప్పిన తర్వాత కూడా నిన్నొచ్చి మేమిస్తాము, ఇలాంటి బట్టీలు పెట్టండి, పెట్టినప్పుడు డబ్బులంటే ఎందుకు ఈ చందాల సిస్టము? ఎంత అసలు ఆ విషయాన్ని తీసేసి పక్కకు చెరిపేసి మామూలుగా సేవలు పెట్టాలన్నా తిప్పి సబ్జెక్ట్ అక్కడే వస్తుంది. నేను ఆల్రెడీ కవర్ చేసేసాను గదా! మీ పరిధిలో మీకు ఎంతో మంది పరిచయాలు అవుతున్నారు. ఎంతో మంది డబ్బు లేక అల్లాడిపోతున్నారు. వాళ్ళకి ఇవ్వకూడదా? మన డబ్బు నిజాయితీగా సంపాదించిందైతే ఖచ్చితంగా నిజాయితీతోటి ఎవరికైతే అవసరం ఉంటుందో వాళ్ళకే వెళ్తది గదా! అంతేగాని మనము డబ్బు ఇవ్వగానే మరి సిగరెట్ తాగేస్తాడేమో, మందు తాగేస్తాడేమో ఇంక అది తప్పితే వేరే పనులు లేవా? బాబా మనకు బుద్ధి అంటూ ఒకటి ఇచ్చినప్పుడు మన దృష్టిలోకి ఎవరన్నా వచ్చినప్పుడు వాళ్ళు నిజంగా జెన్యూనా? లేకపోతే మోసం చేసేవాళ్ళా? అన్న ఆ మాత్రం పరిశీలన శక్తిని వాడము. ఒకవేళ మనకు డౌటే వచ్చిందనుకో శివబాబాకి చెప్పండి మేము ధనసేవ చేయాలి. నేను ఎన్నో సార్లు చెప్పాను. శివబాబా నుంచి సలహాలు తీసుకుని ధనాన్ని వెయ్యండి. మీరు ఎప్పుడైతే బాబాకు ఆ విధంగా చెప్తారో ధన సహాయం కోసం ఎంతో మంది ఆర్తనాదాలు చేస్తున్నారు. ఆయన దగ్గర మాకు డబ్బులు లేక సమస్యలొస్తున్నాయి. ఆర్తనాదాలన్నీ ఆయన వినిపిస్తున్నాయి. ఆయన మనకు ప్రేరణ కూడా ఇస్తున్నాడు. ఆ ప్రేరణ ఆయన ఇచ్చినా మనం వాళ్ళేదో తినేస్తారు సిగరెట్లు, మందులని చెప్పి మనం వ్యర్థం చేస్తున్నాం కాబట్టి, నిజంగా డబ్బు అవసరం ఉన్నవాడు మన వరకు రాలేకపోతున్నాడు. బాబా ప్రేరణించి వేస్ట్ అయిపోతుంది. మరి ఆయన సలహా తీసుకొని చేయాలి గదా! సో, అప్పుడు ఏమవుతది? ఎప్పుడైతే అలా మీరు సహాయం చేసినప్పుడు, ఆ భగవంతుడే మిమ్మల్ని పంపించాడని జెప్పి బాబా ప్రత్యక్షత అయిపోతుంది గదా! బాబా ప్రత్యక్షత జరుగుతది. ఆ తర్వాత మీ దైవీ గుణాలకి మీకు వాళ్ళ నుంచి ఆశీర్వాదాలొస్తాయి. ఆ తర్వాత మీ ధనం ఏదైతే మీరు కష్టపడి సంపాదిస్తున్నారో, ఆ కష్టపడి సంపాదించిన ధనము సరిగా ఉపయోగపడతది కదా! సో, ఈ మార్గాలన్నీ నేను ఆల్రెడీ క్లాసుల్లో చెప్పేసాను. గ్రూప్‌లో వేసేసాను. చేశాక మళ్ళీ తిప్పి సబ్జెక్ట్ అక్కడ ఎందుకొచ్చి ఆగిందో నాకు అర్థం కాలేదు. సో, డబ్బులెక్కడెయ్యాలి? అక్క మీకివ్వాలా? చెయ్యాలా? పెట్టాలా? అని కొంతమంది నాకివ్వడము, చెయ్యడము ఇట్లా ఇంత కన్‌ఫ్యూజన్ డబ్బు గురించి అవసరం లేదు. లేదు మీరు మాకివన్నీ చేయడం మాకు కాదు అని అనుకున్నప్పుడు, అప్పుడు నా వరకు రండి. సో, అప్పుడు అందరం ఏం చేద్దామంటే, ఆ ఫండ్స్ అన్ని పూలప్ చేసుకొని, ఎక్కడెక్కడ ఎవరెవరికి అవసరం ఉందా అని చూసి అక్కడక్కడ ఇస్తూ పోదాం అయిపోతుంది. సింపుల్ ఇష్యూ కదా! అసలు ఆ డబ్బు విషయానికొచ్చేసరికి ఇంత కన్‌ఫ్యూజన్ ఎందుకొచ్చింది? దాని గురించి ఎంత విస్తారంగా కవర్ చేశాను. మీకు దాని లింకులు పెట్టాను గ్రూప్‌లో. పెట్టి వాళ్ళ సమస్య ఏంటా అని చెప్పి కూడా నేను గ్రూప్‌లో పెట్టా. మీకు వీడియోలు చూస్తున్నారు. చూస్తే వాళ్ళు నిజంగా సేవలు జేస్తున్నారా? డబ్బులు మింగుతున్నారా? అని చెప్పి వాళ్ళని అనుమానిస్తున్నారే తప్పితే, మనం ఒక్కసారి బాబాని అడిగితే చెప్పేస్తాడు గదా! ఈరోజు ఇంకా ఎంతో మంది జెన్యూన్‌గా సేవలు చేస్తున్నారే కాబట్టి ఇంకా కొంతమంది నిర్భాగ్యులు ప్రశాంతంగా బతకగలుగుతున్నారు. చాలా మంది భాగ్యాన్ని తయారు చేసుకోలేదు. ఆ తయారు చేసుకోకపోవడం వల్లనే వృద్ధాశ్రమాలు, అనాథ శరణాలు, రెడ్ లైట్ ఏరియాలు, రోడ్ల మీద ఉండడము ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? అక్కడ పుణ్యం ఖాతా లేదు వాళ్ళకి. సో, కాబట్టి బాబా ఏమంటున్నాడు? మీకు వీలైతే మీరెళ్లి చెయ్యండి అంటున్నాడు. సో, వీలు కావకపోయినా మన ఖర్చులు ఇప్పుడు మేమేం చేసాము? మా ఖర్చులు తగ్గిచ్చేసుకున్నాం. తగ్గిచ్చేసుకొని చేసుకుంటూ ఎళ్తున్నాం. ఎందుకు? శివుని ఆజ్ఞ ఉంది.
ఈ రోజు నిర్భాగ్యులకు భాగ్యాన్ని తయారు చేయండి అంటాడు, నిస్సహాయాలకు సహాయం చేయండి అంటున్నాడు. సో మీ దగ్గర ఎంత డబ్బు ఉందో మీకు అవగాహన ఉంది. సో మీ ఇంటి ఖర్చులు, మీ ఇవన్నీ చూసుకున్నది. ఈ రోజు మనం సంపాదించిన డబ్బుని ఫస్ట్ మనమే ఎంజాయ్ చేయాలి. అంతేగాని కూర్చుని అందరికి ఈ మధ్య కొంతమంది గొప్ప గొప్ప వాళ్ళు పెళ్లిళ్ళు చేసేటప్పుడు అబ్బా ఇంత వేస్ట్ ఖర్చు ఎందుకు, బీద వాళ్ళకి ఇస్తే అయిపోతది కదా అని స్టేట్మెంట్లు ఇస్తున్నారు. సో అంతంత కోట్లు పెట్టి వాళ్ళు ఖర్చులు చేసుకుంటున్నారంటే వాళ్ళ డబ్బు కదది. వాళ్ళ డబ్బుని వాళ్ళు సంపాదించుకున్నారు. వాళ్ళ పెళ్లిళ్ళు వాళ్ళు చేసుకున్నారు. అందులో తప్పేముంది? సో మన డబ్బుని మనం ఎంజాయ్ చేసే అధికారం మనకుంది గదా! సో మనం సంపాదించి అందరికి పెట్టేయమని చెప్పి కూడా బాబాయ్ ఏం చెప్పట్లేదే. సో అలాంటి స్టేట్మెంట్లు ఇచ్చేటప్పుడు కూడా ఒకసారి ఆలోచించండి. ఇన్నిన్ని కోట్లు పెట్టేసి పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. డబ్బు లేని వాడికి ఇస్తాడు సుఖపడతాడు గదా! అంటే, డబ్బు లేని వాడికి ఇస్తాడు సుఖపడతాడు గదా! అంటే వాడిని డబ్బు సంపాదించుకోవద్దని ఎవరు చెప్పాడు? అంటే ఎవరో రాత్రి పగలు ఈ వ్యాపారస్తులంతా రాత్రి పగలంతా కష్టపడి కోట్లు సంపాదించేసి ఈళ్ళందరికీ పెడుతూ కూర్చోవాలా? వీళ్ళు సోమరిగా కూర్చుని వాళ్ళు కష్టపడి పెడితే వీళ్ళు కూర్చొని తింటారా? ఎక్కడి ఆలోచన విధానం ఇది? సో ఈ రోజు డబ్బు సంపాదించడం పవిత్ర కార్యము. మన పద్ధతుల్లో మనం సంపాదిస్తాం. ఫస్ట్ మనది చూసుకుంటాము. బాబాయ్ మరి బికారులుగా బతకమని ఏం చెప్పట్లేదు గదా! ఈ రోజు కోటీశ్వరులు వాళ్ళ ఇళ్ళలో పిల్లల పెళ్లిళ్లు చేసుకున్నంటే వాళ్ళు కష్టపడి సంపాదించుకుంటున్నారు గదా! సంపాదించుకొని వాళ్ళు పెట్టుకుంటున్నారు. తప్పేముంది అందులో? ఈ రోజు వాళ్ళు ఆ పరిస్థితికి అంత గొప్పగొచ్చారంటే ఎక్కడో దాన పుణ్యాలు చేశారు కాబట్టి తిరిగొచ్చింది. ఇంకేమైనా చేసుకుంటారేమో! మనమెందుకు ఇంత వ్యర్థం నడిపిస్తున్నాము? సో, కాబట్టి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఈ రోజు డబ్బు ఎవరెవరికైతుందో ఆళ్ళు చేసుకున్న పుణ్యాన్ని బట్టే ఉంది. సో, దాన్ని ఎలా ఖర్చు చేయాలన్న అధికారం గూడా వాళ్ళకే ఉంది. సో, మీ డబ్బు ఏదైతే ఉందో, ఎంతవరకు మీరు యజ్ఞంలో వేయగలరా అన్నది మీకే తెలుస్తది. ఆ డబ్బెంత అన్నది ఒక పెన్ను, బుక్కు పెట్టి ఎలా కాలిక్యులేట్ చేసుకునే పద్ధతులు ఏముంటాయో చూసుకోండి. ఒక ప్లానింగ్ అంటూ చేసుకోండి. చేసుకొని శివబాబాకి చెప్పండి. చెప్పిన తర్వాత మీకెన్నో అలాంటి మార్గాలు, అవకాశాలు ఎవరెవరైతే ఆయన కోసం తలుచుకుని ఆర్తనాదాలు చేస్తున్నారో వాళ్ళందరూ మీ దృష్టికొస్తారు. వచ్చినప్పుడు బాబాకు ఒక మాట చెప్పి చేస్తూ పోండి. అప్పుడు మీ ధనానికి పదమాపదం భాగ్యం వస్తది కదా! సో, ఆ రకంగా చేసుకుంటూ పోండి. ఒకవేళ చేయలేము అని అనుకుంటే అప్పుడు నాకు ఫోను చేయండి. అక్కయ్య ఇదిగో మా దగ్గర ఇంత డబ్బుంది. మరి దీన్నెక్కడ వెయ్యమంటారు? అని అంటే అప్పుడు నేను గైడెన్స్ ఇస్తాను. ఎక్కడెక్కడ వెయ్యాల్సిన అవకాశాలున్నాయి అని. సో, ట్రై చేసి చూడండి గానీ, ఇంకా అంత కన్‌ఫ్యూషన్ అక్కర్లేదు. రాబోయే రోజుల్లో ఏమైనా ప్రోగ్రామ్స్ పెట్టినా మేము స్పాన్సర్ చేస్తాము. ఎవరైనా చెయ్యాలి అని అనుకున్నప్పుడు ఆ గ్రూప్‌లలో మెసేజ్ పెట్టినప్పుడు ముందే మాకు ఫోన్‌లు కొట్టండి. తీరా అక్కడికొచ్చేసి కూర్చొని మేము ఇంతిస్తాము, అంతిస్తాం అని చెప్పి అప్పుడప్పుడు నిర్ణయాలొద్దు. సో, డబ్బుకు సంబంధించిన క్లారిటీ నేనిచ్చాను. సో, ఫస్ట్ మీరు శివబాబాని కాంటాక్ట్ చేసి మీకెంత మీరివ్వగలరు అన్న క్లారిటీ మీరు పెట్టుకొని, దానికి తగ్గట్టు చేస్తూ పోతారు. రెండవ పద్ధతి మనమంతా పూలప్ చేసి ఎక్కడ అవసరం ఉంటే అక్కడ ఇవ్వడము. మీరు శివబాబాని అడిగిన తర్వాత కూడా మీకు క్లారిటీ రాకపోయినా ఏమైనా గైడెన్స్ కావాలి అంటే, అప్పుడు నాకు ఫోను చేయండి. ఎక్కడెక్కడ అవసరం ఉందో నేను చెప్తాను. అక్కడక్కడంతా మీరిస్తూ పోవచ్చు. ఇది ధన సేవకు సంబంధించిన గైడెన్స్. అక్షయ్ ఇంకెవరైనా ఏదన్నా అడిగేదుందా? అక్క ఇంకో విషయం అక్క, హ్మ్. పూరి వెళ్తున్నాం కదా, ఇప్పుడు జూలై నెలలో పూరి వెళ్తున్నారు కదా సేవకులు. హ్మ్. మొన్న చాలా నాళ్ళ క్రితమే మీరు పూరి వెళ్తారని పెట్టారు కదా, నేను చూశాను. హ్మ్. అయితే నాకు ఒక ఆలోచించిన, పూరి అంటే మాకు దగ్గర ఉంది భువనేశ్వర్ పూరి. హ్మ్. నేను వాళ్ళతో వెళ్తానక్క పుస్తకాలు వాళ్ళు ఆల్రెడీ పంచడానికి, వెళ్ళిపోయారు సేవ నిన్ననే. చేసుకొని. వాళ్ళు ఆల్రెడీ నిన్ననే వెళ్ళిపోయారు. ఆహా, సరే అక్క. అందుకే పరివారంతోటి సరే. కాంటాక్ట్‌లో ఉండమని చెప్పడానికి కారణము. మీరు ఎవ్వరితో కాంటాక్ట్‌లో ఇప్పుడు చూసారా వాళ్ళెళ్ళిపోయారు. మీరిప్పుడు లేచారు. సో, పోగొట్టుకున్నారా లేదా లేదండి, అవకాశాన్ని? పోగొట్టుకున్నాను ఈ మధ్య. మరి నేను కాంటాక్ట్ లో లేను అసలు నెల మీరే బట్టి. కాదు మేము చాలా మందిని చూస్తున్నాం గదా! చేజేతుల అవకాశాలన్నీ పోగొట్టుకుంటున్నారు. మరి ఎంతకాలం అలా పోగొట్టుకునే సంస్కారాన్ని రికార్డ్ చేసుకుంటారో తెలీదు. సరే మేము చెప్పడం వరకే మా పని. గ్రూపుల్లో ఏమున్నా వేస్తూ పోతుంటాం గాబట్టి ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు జాయిన్ అవ్వచ్చు. సో, అక్కయ్య కాకుండా ఇంకెవరైనా ఏదన్నా మాట్లాడేదుందా? ఇందాక ఎవరో ఇక్కడ క్యాన్వా గురించి ఏదో క్వెషన్ అడిగారు. ఏంటది మీరు అడిగిన ప్రశ్న? ఈ క్యాన్వా కోర్స్ ఇస్తానన్నారు కదా, అదే ఎలా రిజిస్ట్రేషన్ చేయాలన్నారు కదా, మరి ఎలా చేయాలి? ఎవరు మాట్లాడేది? నాకు కనిపించట్లేదు. ఎవరు మాట్లాడుతున్నారు?
ఎవరు అచ్చా మురళీకృష్ణనే, చెప్పండి ఏంటి ప్రాబ్లము? క్యాన్వా క్లాస్ జాయిన్ అవ్వాలన్నారు కదా, ఉమ్. కోర్స్ ఎలా? మీరు పని చేయండి, రేపు ఒకసారి నాకు 11 o'clock కి ఫోన్ చేయండి. ఫోన్ చేస్తే ఎలా రిజిస్టర్ చేసుకోవాలో చెప్తాను. అది మామూలుగా క్యాన్వాలోకి ఎంటర్ అయిపోయిన సరే. తర్వాత లాగిన్ అంటది, అన్న తర్వాత అదే మిమ్మల్ని గైడ్ చేసుకుంటూ వెళ్తది. ఆ వెళ్ళినప్పుడు మీరు రిజిస్టర్ చేసుకోండి. అక్కడ సరే మరి. ఓకే, Thank you. ఇంకెవరికి ఏమి ప్రశ్నలు లేకపోతే ఇప్పటికి లాగిన్ అవుదాము, లాగ్ ఆఫ్ అవుదాము. సో మళ్ళీ రేపు 8:30కి వేరే మురళితోటి కలుద్దాము. అంతవరకు థ్యాంక్ యూ. ఓం శాంతి.